మాస్టర్ ఎంటిఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామిని నమస్కారం. విశ్వర్షి నమస్కారం. యోగమిత్రులకి నమస్కారం. ఈ పుస్తకం 2004లో మొదటి ముద్రణ జరిగింది. మాస్టర్ శార్వర్ గారు ఈ పుస్తకాన్ని 14 అధ్యాయాలుగా విభజించారు. మృత్యువు అంటే ఏమిటి? మొదటిది. సెకండ్, దేవుడు ఉన్నట్లా లేనట్లా. భగవంతుడు కనిపించడు. 4, దేవుని కోవెల. 5, దేవుని నీడ. 6, స్వర్గాదపి గరీయసి. 7, అమృతంగమయ. కొంచెం సెన్సు కాస్త సైన్సు. 9, ఎందుకు బ్రతకాలి. 10, దేవ మానవ మైత్రి. 11, చివరికి మిగిలేది. 12, తెలుసుకోవటం ఎలా. 13, తెరిచిన తలపులు. 14, కొసమెరుపులు. శార్వరి గురువు గారు ఈ పుస్తకం గురించి ఇలా ప్రస్తావిస్తారు. ఈ పుస్తకం యోగ పథంలో ఒక గిరిశిఖరం. యోగాశ్రమ జీవితంలో సాధకుడు అంచెలంచెలుగా ప్రగతిని సాధించాలి. జ్ఞానావరణాలను ఒక్కొక్కటిగా దాటాలి. ఆత్మజ్ఞానం తొలి ఆవరణ. 2వ ఆవరణలో సద్వివేకం కలుగుతుంది. అసత్ నుండి సత్తులోకి ప్రయాణం. అసతోమ సద్గమయ సూత్రం అది. 3వ ఆవరణలో తనను కమ్మిన తమస్సును చీల్చుకొని వెలుగులోకి ప్రయాణం. వెలుగు వైపుగా ప్రస్థానం. తమసోమ జ్యోతిర్గమయ. 4వ ఆవరణలో మృత్యుతత్వం నుండి అమృతత్వంలోకి. మృత్యోర్మ అమృతంగమయ. యోగ సాధన రహస్యం అమృతత్వాన్ని అందుకోవటమే అని. గురువుగారు రాసిన పుస్తకాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. యోగంలో వచ్చిన కొత్తలో చాలా శ్రద్ధగా గురువుగారి పుస్తకాలు ఒక్కొక్కటికి 2 సార్లు చదివేదాన్ని. కానీ ఇంతలా అర్థం చేసుకోలేకపోయాను. బహుశా యోగ పరిణితి చెందినప్పుడే గురువుగారి పుస్తకాలను పూర్తిగా అర్థం చేసుకోగలం. ఈ పుస్తకం చదివి అర్థం చేసుకొని రాస్తున్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాను. అంత శక్తి ఈ పుస్తకంలో ఉంది. శార్వరి గురువు గారి పుస్తకాలన్నీ మహాత్ముల సందేశాలతో వారి శక్తితో రాస్తారు కాబట్టి మనలో అంత మార్పును గమనిస్తున్నాము. రోజు శార్వరి గారి పుస్తకాల నుండి వచ్చిన సందేశాలను వింటూ అందరం ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం. ఇది ఒక గొప్ప అనుభూతి, గొప్ప పరిణామం. విశ్వర్షి గురువు గారు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలని ఆశిద్దాం. మృత్యోర్మ అమృతంగమయ పుస్తకంలో జనన మరణ రహస్యాలన్నీ ఉంటాయి. ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోగలిగితే ఫిజికల్గా, మెంటల్గా పూర్తిగా ప్యూర్ కాగలుగుతాం. ఈ పుస్తకంలో శార్వరి గురువు గారు చెప్పదలిచిన విషయాలను కొంతమంది శిష్యులు గురువు ద్వారా మనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు.
శిష్యుల బలహీనతలు వారి సందేహాలతో మనకు కొన్ని వర్తించే విధంగా ఉంటాయి. ఇక్కడ గురువు పాత్రలో మన గురువు గారే కనిపిస్తారు. గురువు గారు ఈ పుస్తకాన్ని ఎలా రాశారో అదేవిధంగా మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు ఉంచే మృత్యోర్మ అమృతంగమయ పుస్తకం మనకి మృత్యుభయం లేకుండా అమృతత్వం పొందే మార్గం చూపిస్తుంది. శార్వరి గారి పుస్తకాలను చదివి వినిపించటం, ఆ మహాత్ముడి శిశురాలుగా పరిచయం కావటం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. మృత్యు అంటే ఏమిటి? మొదటి అధ్యాయం. ఇక్కడ గురువు గారు మైత్రేయ అనే శిష్యుడిని తన వెంట రమణి సైగ చేశారు. ఈ తోట అంటే మీకంత ఇష్టం ఎందుకు గురూజీ? ఉండబట్టలేక అడిగాడు శిష్యుడు. అవును మైత్రేయ, ఈ తోట అంటే నాకు ఇష్టం. ఈ తోట నా సొంతం కాదు. ఈ తోటలోని చెట్లు, పూల మొక్కలు, లతలు, పూలు, పరిమళాలు ఏవీ నా సొంతం కాదు. ఈ తోటకు నేను యజమానిని కాను. నేనొక తోటమాలిని, బాటసారిని. ఇందులో మొలకెత్తిన ప్రతి మొక్క, పెరిగిన ప్రతి చెట్టు ఎండిపోకూడదు, ఏ తీగ వాడిపోకూడదని నా తపన. అందుకే 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. వాటి జీవశక్తితో అవే పెరుగుతాయి. వాటి అభివృద్ధికి, ఆనందాలకు నేనెప్పుడూ ఆటంకం కాను. కాసిన్ని నీళ్లు పోసి తృప్తి పడుతుంటాను. కాసింత సేవ చేసి అలసిపోతుంటాను. ఇవన్నీ నేను స్వయంగా నాటిన మొక్కలు కావు. కొన్ని మాత్రమే విత్తనాలు నాటి పెంచినవి. అవి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడో మొలిచిన మొక్కల్ని వేళ్లతో సహా సున్నితంగా పెకిలించి తెచ్చి ఈ తోటలో నాటి పెంచుతున్నాను. ఈ వాతావరణం సరిపోక కొన్ని ఎండిపోయాయి. కొన్నిటిపై మోజుతో అంటుకట్టి తెచ్చాను. అయినా అవి పాత పూలనే పూస్తున్నాయి, పాత వాసనలే వెదజల్లుతున్నాయి. విరబూసిన ఆ నందనవనంలో ఏ పువ్వు నాది కాదు, ఏ ఒక్క తీగ నా శ్రమను గుర్తించదు. కనీసం నా ప్రేమ మాధురినైనా ఆస్వాదించవు. ఈ తోట నాది కాదు, ఈ లోకం నాది కాదు. నేను ప్రేమతో పెంచిన ఈ చెట్లలో నేను ఒక చెట్టునైనా కాకపోతేనే అనిపిస్తుంది. నేను ఒక పువ్వుగా మారి ఎప్పుడో రాలిపోతాను. నా జీవన వేణువు వినిపిస్తోందా మైత్రేయ? ఇది నా జీవనగానం. ఇక్కడ గురువు గారు ఈ తోట అంటే ఇక్కడ తోటని గురువు గారు యోగాశ్రమంగా పూల మొక్కలను యోగ మెంబర్స్గా ఉద్దేశించి ఆవేదన చెందినట్లుగా కనిపించింది. ఈ సందర్భంగా నా హృదయాన్ని కదిలించింది. గురువు గారికి మనమంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. మైత్రేయ, నీవెవరు, నేనెవరు, మనమెందుకు ఇలా కలుసుకున్నాం? మీ అందరికీ నేను చాలా పడ్డాననిపిస్తుందయ్యా. నా కళ్ళ వెంట నీరు ఉడికింది, గొంతు మూగపోయింది, గుండె రోధించసాగింది. గురువుగారి పాదాలు పట్టుకొని వేడుకున్నాను. క్షమించండి గురుదేవ, మా వల్ల ఏమైనా తప్పిదాలు జరిగితే క్షమించండి, అందరి పక్షాన ఆర్థిస్తున్నాను అన్నాడు మైత్రేయ శిష్యుడు. ఎందుకయ్యా నేనంటే మీకు అంత అభిమానం? నేను మీకు ఏం చేశానని, ఏం ఒరగబెట్టానని? ఇంకెక్కడైనా అయితే మీరంతా చాలా గొప్పవాళ్ళు అయ్యేవారు. నేను మీకు ఏమి ఇవ్వలేదు, నన్ను నమ్ముకున్న మీకు ఏమి ఇవ్వలేదు కదూ. శిష్యుడు, మాకు కావలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు గురుదేవా. అమృతం పంచిపెడుతున్నారు, అది చాలు అన్నాడు దగ్గుత్తికతో. నా లక్ష్యం ఏమిటో తెలుసా? మిమ్మల్ని నా అంతటి వారిని చేయటం, శాశ్వత తత్వాన్ని సిద్ధం చేయటం, జరా రుజ మరణ భయాలు బాధలు లేకుండా చేయడం, మరో జన్మ లేకుండా పూర్ణయోగులుగా జ్ఞానమూర్తులుగా తీర్చిదిద్దటం. ఆ పనులు మీరు చెప్పకుండానే చేస్తున్నారు గురుదేవా. అందరూ మీ యోగ సాధన ద్వారా అమృతం సేవించి అమరులవుతున్నారు. మాలో ఎవ్వరికీ మృత్యుభయం లేదు. యోగ పూర్ణత్వంపై అనుమానాలు లేవు. నీ ఇన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకో అంటారు. మన ఇన్స్టిట్యూషన్ గురువుగారి కంట్రోల్లో ఉందని నాకు తెలుసు. మైత్రి, నీకు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది, చెప్పనా అన్నారు గురుదేవులు. చెప్పండి మహోదయ. ఆ కథ విప్పితే అందులో నీవుంటావు, నీవేమిటో నీకు తెలుస్తుంది. గురువుగారు కథ విప్పసాగారు. హిమాలయాల్లో లెక్కకు మించిన ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో గుహలున్నాయి. ప్రతి చోట మహర్షులున్నారు. కొందరు కనిపిస్తారు, కొందరు మన కళ్ళకు కనిపించరు. వందల వేల సంవత్సరాలుగా ఆ తపస్సు కొనసాగిస్తున్న వారు 1000 మంది ఉన్నారు.
అక్కడ ఒక గుహలో ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షికి త్రికాల జ్ఞానం ఉంది. ఆయన దర్శనం కోసం, జ్ఞాన దీక్ష కోసం చాలా ప్రాంతాల నుండి జ్ఞాన భిక్షులు వస్తుండేవారు. కానీ ఆయన ఏదీ బోధించేవారు కాదు. ఆ మహర్షి వద్ద నీ వంటి శిష్యోత్తముడు ఒకడు ఉండేవాడు. ఒకరోజు గురు మహర్షి ప్రియ శిష్యుని పిలిచి ఫలానా మహర్షి వద్దకు వెళ్ళమని, అతని గంగోత్రి పక్కన ఒక గుహలో ఉంటాడు, ఇద్దరు ఒకే గురువుని సేవించిన వారం, అక్కడ అతనికి జ్ఞానం సిద్ధిస్తుందని చెప్పి పంపిస్తారు. ప్రియ శిష్యుడు నిజ గురువు వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు. కొద్ది రోజులనే గంగోత్రి వద్ద ఆ మహర్షిని చేరుకోగలిగాడు. ఆయన గడ్డం మీసం పెరిగి తెల్లబడి ప్రాచీన మహర్షి అనిపించాడు. శుష్కించి ఉంటాడనుకున్న మహర్షి సుదృఢంగా ఉన్నాడు. ఆయన ఆకర్షణ ఎక్కువగా ఉంది. నెలల తరబడి సమాధిలో ఉండేవారు. అంత దృఢంగా, ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఆ మహర్షి సేవకు ఒకే ఒక శిష్య పరమాణుడు ఉన్నాడు. మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి తనను పరిచయం చేసుకున్నాడు. ఆయన నవ్వి, నీవు వస్తున్నట్లు నీ గురువు చెప్పాడులే అన్నాడు. 2-3 రోజులు గడిచాయి. తన తిండి విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. ఆకలి దహించి వేస్తోంది. అక్కడి శిష్యుడిని అడిగాడు, మీకు ఆకలి వేయదా? ఈ గుహలో తిండి ఎలా లభిస్తుంది? మహర్షి ఆ మాటలు విన్నట్లు కళ్ళు తెరిచాడు. ఏం నాయనా, నీకు ఆకలి వేస్తోందా? తపస్సు కోసం ఇంత దూరం వచ్చే వారికి తిండి ధ్యాస ఉండకూడదయా? తిండిపైన ఆలోచన లేకపోతే ఆకలి ప్రసక్తి ఉండదు. గుహలో ఆ మూలలో కొన్ని మూలికలు ఉంటాయి. ఒక మూలిక తీసుకొని తిను, ఇంకా నీకు ఆకలి సమస్య ఉండదు. అతిథి శిష్యుడు వెళ్ళి ఆ మూలికను తెచ్చుకొని తిన్నాడు. ఆ మూలికతో అతని ఆకలి దప్పికలను పూర్తిగా జయించాడు. అతను ఆనందంగా, తృప్తిగా తిరిగి వచ్చేసరికి మహర్షి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత మహర్షి కళ్ళు విప్పాడు. ఈ అతిథి చేతులు జోడించి, నేను వెళ్ళిపోతాను, సెలవు ఇప్పించండి అని అర్థించాడు. ఎందుకు వచ్చినట్లు, ఎందుకు పోతున్నట్లు? వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు కదా. నాకేం చెప్పటం లేదు తమరు. చెప్పటానికి ఏముంది నాయన, అంతా తెలుసుకోవాల్సిందే. నిన్ను నీవు తెలుసుకో, నీవెవరో తెలుసుకో, ఆ పైన అన్నీ నీకే తెలుస్తాయి. ఉండు, నేను ప్రాణత్యాగం చేస్తున్నాను. నీ గురువు ఆ పని మీదనే నిన్ను ఇక్కడ పంపారు. శిష్య పరమాణుడు అవాక్కైనాడు. ఈ మహర్షి ఇంత దృఢంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నవాడు శరీర త్యాగం చేయటమా? ఏమి రోగం ఉన్నట్లు కనిపించదు. గురువుగారు నాకు ఈ విషయం చెప్పలేదు, ఆయనకి తెలియదేమో. మహర్షి నాకు మీ అంతర్యం బోధపడటం లేదు. తమరు పరమ గురువులని, మృత్యుంజయులని విన్నాను. మీరు శరీర త్యాగం చేయటం ఏమిటి? ఎందుకు? నీ అంతర్యమే నీకు తెలియదు, నా అంతర్యం పరమాత్మకు తెలుసులే. నీవు దిగులు పడకు, శరీరాన్ని వదిలిపోతున్నాను అంతే కదా, చచ్చిపోతున్నానని చెప్పలేదు కదా. చనిపోవటం అంటే శరీరం వదిలి మరో చోటికి వెళ్ళటం. మరణం వేరు, మేము మరణించదు. ఎప్పుడో మృత్యువుని జయించాం. నా అసలు శరీరం, ఆత్మ శరీరం శాశ్వతంగా ఉంటుంది. మీరు ప్రార్థిస్తే దర్శనమిస్తుంది. అంతలో ఆ మహర్షి సేవ చేసే శిష్యుడు వచ్చాడు. మా ఇద్దరికి స్నేహం అయింది. అపరాహ్నం వేళన మహర్షి మా ఇద్దరిని పిలిచి అంతిమ సందేశం ఇచ్చారు. బాబు, మీ ఇద్దరిని ఒకే పని మీద పిలిపించాను. ప్రతి మనిషికి శరీరం వదిలే సమయం ముందుగానే తెలుస్తుంది. నా హృదయం మరణం గురించి సూచన చేసింది. నేను సిద్ధమైనాను. శరీరం పైన ఎవరూ వ్యామోహం పెంచుకోకూడదు. ఆత్మను నమ్మిన వారికి శరీర వ్యామోహం ఉండదు. మృత్యు కారణంగా మనము కోల్పోయేది ఏమీ లేదు. నిజానికి ఆత్మ తాను నివసించిన శరీరాన్ని కోల్పోతుంది, మరో శరీరం వెతుక్కుంటుంది. మృతప్రాయమైన శరీరాన్ని వదిలి అమృతతుల్యమైన స్థితిని చేరటం మృత్యోర్మ అమృతంగమయ. అంటే యోగం అమృత సిద్ధి కొరకే. అమరత్వ సిద్ధి అంటే అమృత సిద్ధిని సాధించటం. శరీరం లేనప్పుడు అది జీవితం కాదు కదా మహర్షి. దానికి జీవిత విలువలు లేనట్లే కదా? ఆ శిష్యుడు ప్రశ్నించాడు. ఆత్మ భాషలో శరీరం అనేది మృత్యువు ఛాయ. మృత్యువు శరీరాన్ని నీడలా వెన్నట్టు ఉంటుంది. నీడను తొలగిస్తే అంత అమృత తుల్యమే. నీడే మృత్యువు. నీ ఆత్మ ఒకే శరీరంలో బహుకాలం జీవించదు. ఆత్మకు కొత్త శరీరాలు కావాలి. జీవి కొంతకాలానికి శరీరం పైన విరక్తి పెంచుకుంటుంది. ఆ విరక్తి క్రమంగా పెరుగుతుంది తప్ప తగ్గదు. అనుభవాలు అవసరం లేనప్పుడు ఆత్మకు శరీరాన్ని ఆశ్రయించే పని లేదు.
అది శాశ్వతంగా ఉండగలదు. అందుచేతనే ఆత్మకు మరణం లేదు అంటారు. అలాంటి అవసరం లేని స్థితిని గుర్తించిన మహాత్ములు శరీరాన్ని తెలిసి వదిలివేస్తుంటారు, శాశ్వత ఆవాసానికి చేరుతుంటారు. మరణం వల్ల ఆత్మస్థితి చెదరదు. శాశ్వతంగా జీవించి ఉండగల జీవికి వ్యామోహాలు నశించే రోజు ఒకటి వస్తుంది. మృత్యు భయం లేని వారికి మృత్యువు లేదు. భయమే మృత్యువు. మృత్యు లేకపోవటం అంటే అమృతత్వం చెందటమే. గడువు పూర్తయింది. మహర్షి శిష్యులిద్దరిని పిలిచి చెప్పాడు, రేపు సూర్యోదయానికి ముందు 5 గంటలకు నేను శరీరం వదిలిపోతాను, దాన్ని గంగార్పణ చేయండి. ఆ రాత్రి శిష్యులిద్దరికీ కంటిపై కునుకు లేదు. భయంగా గడిపారు. ఎటు నుండి మృత్యు వస్తుందోనని అన్ని వైపులా చూస్తూ మహర్షిని గమనిస్తూ గడిపారు. ఆయన చివరిసారి కళ్ళు విప్పి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఇద్దరికీ నోట మాటగా పెగలేదు. ఏం కావాలో తెలియని జ్ఞానులు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలియని అజ్ఞానులు, ఎలా బ్రతకాలో తెలియని అమాయకులు. అడగకపోయినా మీకు కావాల్సింది అమర్చి పెట్టడం నా కర్తవ్యం. శిష్యుల రుణం తీర్చుకోవాలి కదా. నాకు శరీరం లేకపోయినా మీరు కోరినప్పుడు మీకు కనిపిస్తాను. మీరు అడిగింది, మీకు అవసరమైంది అనుగ్రహిస్తుంటాను అని నెమ్మదిగా ప్రణవంలో లీనమైపోయాడు. శిష్యులిద్దరూ మహర్షి శరీరాన్ని గంగ ఒడ్డుకు చేర్చేందుకు ఉద్యుక్తులైనారు. ఆయన శరీరాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయారు. దరిదాపుల సహాయం ఆర్జించటానికి ఎవరూ కనిపించలేదు. కొద్ది నిమిషాలలో సూర్యోదయం కానుండగా మహర్షి శవం నుండి మాటలు వినిపించాయి. ఇక బయలుదేరండి, పోదాం. వారి గుండె గుబిల్లుమంది. వారు ఆశ్చర్యంలో ఉండగానే మహర్షి శవం 3 అడుగుల ఎత్తు పైకి లేచి నెమ్మదిగా గంగ వైపు కదలసాగింది. తనంత తానే గంగ మధ్యకు పోయి సమాధి అయింది. శిష్యులకు ఏం అర్థం కాలేదు. గంగలో స్నానం చేసి మహర్షి మహాత్మును స్మరిస్తూ గుహకు చేరుకున్నారు. మరణం అంటే ఏమిటి, మృత్యు అంటే ఏమిటి, వారి చర్చ ముగియకుండానే తెల్లవారింది. ఆ మహర్షి ఐచ్ఛికంగా ఎందుకు మరణించినట్లు, ఆయన శరీరం ఎవరు కదల్చడానికి వీల్లేనంతగా ఎలా బరువెక్కింది, ఆ తర్వాత శవం నుండి వాణి ఎలా వినిపించింది, మహర్షి శవం తనుగా గాలిలో ఎగిరి ఎట్లా పోగలిగింది. మైత్రి, ఈ ప్రశ్నలు నీలో తలెత్తుతాయని నాకు తెలుసు. ఇక్కడ గురువు గారు వివరంగా ఇవ్వలేదు. అయితే మృత్యువు గురించి ఎవరు భావన ఏమిటో తర్వాత చర్చించుకుందామనేదే చెప్తారు. ఈ విషయం గురించి మనకు వివరించడానికి విశ్వర్షి గారు వివరించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఉన్నట్లా లేనట్లా? శిష్యుడు అడిగాడు. అది కాదు గురూజీ, యోగం చేస్తున్నాము సరే, దేనికోసం చేస్తున్నట్లు ఎవరికైనా స్పష్టమైన అవగాహన ఉందా అని. పరబ్రహ్మ అంటారు, పరమాత్మ అంటారు. ఏ పుస్తకం చదివినా ఇవే మాటలు వినిపిస్తాయి. వాటి అర్థం ఏమిటి? లేని వాటిని ఉన్నవనే భ్రమలో అన్వేషిస్తున్నామా? ఇక్కడ సుఖపడటం చేతగాక స్వర్గ సుఖాలు ఆశిస్తున్నట్లా? నరకం లేదంటారు, స్వర్గం లేదంటారు. అయితే ఉన్నదేమిటి? గురువుగారు అన్నారు, సెల్ఫ్ రియలైజేషన్ అనే మాట విన్నారు కదా. అంటే ఏమిటి? ఎవరికి వారు తెలుసుకోవాలి అనే కదా. ఎవరు ఎవరిని ఉద్ధరించరు. అసలు ఉద్ధరించటం ఏమిటి? మీకు కావాల్సింది అప్లిఫ్ట్మెంట్ కాదు, ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్ ఎంత చక్కటి పదం. అది ఒకరు వెలిగిస్తే వెలిగే దీపం కాదు, తనంత తానుగా వెలుగు ఉద్భవించటం. నేనేమిటో నా మనసుకు కాస్త అర్థమవుతుంది. నాలో జ్ఞానం అనే చిన్న బీజం నెలకొన్నది. అది చిన్న మొక్క అయింది, మానయింది. అది బ్రహ్మజ్ఞానమా, ఆత్మజ్ఞానమా, అసలు జ్ఞానమే కాదా? ఏమో తెలుసుకోవాలన్న తపన పెరిగింది. ఏం తెలుసుకున్నానో మాత్రం ఇప్పటికీ తెలియదు. నాలో మార్పు వచ్చింది. నా నైజం మారింది, నా స్వభావం మారింది. మనుషుల్ని, వారి మనస్తత్వాలను ఆకలింపు చేసుకునే తీరులో మార్పు వచ్చింది. మహాత్ములు ఉన్నారని నా నమ్మకం. వారు కంటికి కనిపించకపోయినా ఆత్మ వారిని చూడగలుగుతుంది. ఆత్మకు వారి అనుభూతి స్పర్శ తెలుస్తుంది. హృదయ భాష ఒకటి ఉంది. ఏ భావాన్నైనా ఆ భాషలోకి తర్జుమా చేసుకుంటాను. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఏదో శక్తి మరేదో చైతన్యం నన్ను నడిపిస్తుందని. అది నా స్థితి. చాలా సరిహద్దులు దాటిపోయాను. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. మహాత్ములు ఎవరైనా నాకు సహాయం చేస్తారని నా విశ్వాసం.
మన ఆరాధన మహాత్ములకు అవసరం. ఆత్మ సమర్పణ ఒకటే మహాత్ములు ఆశిస్తారు. నేను ఎవరు అని ప్రశ్నించుకొని దాని మూలాన్ని చేరితే శిష్యుడు ప్రశ్నించాడు. అది భగవాన్ ఉపదేశం కావచ్చు. దేని ఫలితం ఏమిటని వారు చెప్పారా? ఏది జవాబు? ఏది అన్వేషణ ఫలం? నేనేమిటో తెలుసుకుందామని నా ప్రయత్నం. ఇదే మార్గం అని నేను చెప్పను. ఎవరికి వీలైన మార్గాన వాళ్ళు పోతారు. గమ్యం ఒకటేనంటారా? హరిఓం స్వామి. జోక్యం. గురువుగారు, ఎలా? నీ గమ్యం ఏమిటి? వైకుంఠం చేరాననుకుంటావు. మరొకరు కైలాసం ఎక్కాలనుకుంటారు. స్వర్గం అంటారు. జన్మ లేకుంటే చాలనుకుంటారు ఇంకొందరు. అందరికీ ఒకే గమ్యం కాదు. బ్రహ్మత్వ సిద్ధి కొందరిది. గమ్యం విషయంలోనూ గమనం విషయంలోనూ తేడాలున్నాయి. ఇప్పుడు మనిషి ఆత్మ విలువలు గుర్తిస్తున్నాడు. విధిని ధిక్కరించి తన ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక రంగంలో స్వతంత్రంగా అభివృద్ధి సాధించి ఆత్మను తెలుసుకొని ఆత్మశక్తిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది గొప్ప పరిణామం, మానసిక పరిపక్వత. మొన్నటి వరకు దేవుణ్ణి నమ్మారు, నేడు ఆత్మను నమ్ముతున్నారు. ఆత్మశక్తికి తలవంచుతున్నారు. ఆత్మశక్తిపై నమ్మకం పెరిగినప్పుడు ఆత్మను అన్వేషించాలి. దాని ఆచూకీ తెలుసుకోవాలి. దాని అనుపాలు గ్రహించాలి. కనుక మనిషి లక్ష్యం మారింది. గమ్యం గమనం రెండు మారాయి. చాలా కాలం నా మనసు అల్లకల్లోలంగా ఉండేది. మనశ్శాంతి కావాలి, ఆత్మశాంతి కావాలి, ఎక్కడ లభిస్తాయి అని. ఎలా లభిస్తాయి? మనశ్శాంతి ఏర్పడితే ఘర్షణ తగ్గి ప్రశాంతి చిక్కుతుంది. చిత్రం. ఆత్మశాంతి లభిస్తే అదే అన్ని అంతర్గత సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది. ఆత్మ ఎక్కడుంది? అసలు ఆత్మ ఎలా ఉంటుంది? ఎలా లభిస్తుంది? తెలిసినా దొరకనిది ఆత్మ. దొరికినా దాన్ని గుర్తించటం దుర్లభం. చాలా కాలం మనిషి ఆత్మస్పృహ లేకుండానే ఉంటాడు. లక్షల మంది ఆత్మను గురించి విచారించకుండానే మరణిస్తారు. ఆత్మను గురించిన అనుభూతి కలిగే వరకు మనసు గొప్ప అనుకునేవాడిని. నా ప్రతిభ, ప్రజ్ఞ, వివేకం అన్నీ మనస్సు ప్రసాదించిన వరాలు అనుకున్నాను. కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఆత్మ జ్ఞానం ముందు మిగిలినవన్నీ తీసికట్టు. మనస్సు చాటున దాగిన జ్ఞానం కన్నా ఆత్మ ఇచ్చే ప్రజ్ఞ గొప్పది. ఇప్పుడిప్పుడే మనిషి ఆత్మజీవి అవుతున్నాడు. ఇంతకాలం ఆధ్యాత్మిక జీవిగా ఉన్నాడు. మనస్సు హద్దులు దాటి ఆత్మకు ఆధీనం కావటం, అంకితం కావటం అంత సులభం కాదు. ఆత్మకు అధికారం ఇవ్వటం అంటే మనసు అధికారాన్ని తగ్గించుకోవటమే. ఆత్మ శాశ్వతత్వాన్ని గుర్తించినప్పుడే మనిషి మృత్యువును దాటిపోగలడు. మృత్యు భయం లేకుండా సంపూర్ణంగా జీవించగలుగుతాడు. పూర్ణయోగి కాగలుగుతాడు. తద్వారా అమృత సిద్ధికి అర్హుడవుతాడు. ఇంతకీ దేవుడున్నట్లా లేనట్లా? మీ మాటలో దేవుని ప్రసక్తి రావటం లేదు. నగ్నముని ప్రశ్న. గురువు: భగవంతుడు అగోచరం కాదా? కంటికి కనిపించడని అర్థం. కనిపించని తత్వం భగతత్వం. అనుభూతికి మాత్రమే తెలివిడి అయ్యేది భగవతత్వం. అయినప్పుడు ఎంత ప్రయత్నించి ఏ ప్రయోజనం? ఏవైనా రూపాలు కల్పించినా అవి మానసిక భ్రమలో విభ్రమలో అయ్యే అవకాశం ఎక్కువ. అవి అసలు భగవంతుని రూపాలు అయి ఉండవు. భగవంతుని సృష్టిలో మానవుడు సమగ్ర రూపం. తన వంటి రూపాన్ని మనిషికి ప్రసాదించాడు. అందుచేతే మనిషి భగవంతుడు కావటం పరమలక్ష్యం. మనిషి మనసు ద్వారా తనకు భగవంతునికి అభేదం గుర్తించి తన గమ్యం పరబ్రహ్మగా భావిస్తున్నాడు. మనిషి ఆత్మ పరమాత్మతో యోగించటానికి కారణం అదే. మనిషి దేవుడుగా మారాలి, భగవంతుడై తీరాలి. ఎలా? మనిషి దేవుడు కావటానికి ముందుగా దైవ లక్షణాలు ఏర్పడాలి. మానవత్వ స్థానంలో దివ్యత్వం ఏర్పడాలి. దైవత్వానికి ప్రతినిధి ఆత్మ. మనిషి ఆత్మశక్తిని గుర్తించి ఉపయోగించుకోగలిగితే అమరుడవుతాడు, దివ్యుడవుతాడు. ఆత్మ గాలిలో కలిసిపోతుంది. గాలి కంటికి కనిపించదు, ప్రాణం కంటికి కనిపించదు. గాలికి ప్రాణానికి దగ్గర సంబంధం. కనిపించకపోవటం అనే గుణం సమానం. గాలిని శ్వాసించటం ప్రాణాయామం జరుగుతుంది. నా ప్రాణ శరీరం గాలిలో తేలిపోవటం నాకు అనుభవం. గాలిలో తేలిపోతున్న అనుభవం అందరికీ కలుగుతుంది. ప్రాణ శరీరానికి బరువు ఉండదు కనుక ఇట్టే గాలిలో తేలిపోగలదు.
మన ప్రమేయం లేకుండా మన శరీరం గాలిలో తేలిపోతున్నప్పుడు కోరినప్పుడు అలా తేలిపోవచ్చు కదా అనిపిస్తుంది. గట్టిగా సంకల్పించినప్పుడు గట్టిగా సంకల్పించి భావన చేస్తే ముందు భావ శరీరం అలా గాలిలోకి పోతుంది. భావ శరీరం భౌతిక శరీరం నుండి వేరవుతుంది. క్షణంలో అంటే నేను నాకు కాకుండా పోతాను. మనం ఏది సంకల్పిస్తే అది జరిగే అవకాశం ఉంది. ప్రతిసారి ప్రతి సంకల్పం నెరవేరాలంటే మనిషిలో సంకల్పం ఉంటే సరిపోదు. సంకల్ప సిద్ధికి ఆత్మబలం తోడు కావాలి. మనలోని ప్రతి కణం, ప్రతి అణువు స్పందించగలగాలి. ఆ స్పందన మనసు పరిధిలో జరుగుతుంది. మనసు పరిధిలో జరిగే ఏ విశేషమైనా స్పందిస్తుంది. దానిపైన మనసు ముద్ర పడుతుంది. అది ప్రతిభ. అలా జరిగినప్పుడు మన శరీరం గాలిలో తేలిపోతున్నంత తేలిక అవుతుంది. కాంతి నింపుకొని బ్రైట్ బాడీగా రూపాంతరం చెందుతుంది. మన శరీరం అలా కాంతిమయ శరీరంగా మారి దివ్యం అవుతుంది. యద్భావం తద్భవతి. మనం ఏం కావాలనుకుంటే అది అవుతామన్నమాట. తాను ఒట్టి వాజమ్మ, ఎందుకు పనికి మాలిన వాడిని అనుకునేవాడు వాజమ్మగానే మిగిలిపోతాడు. నేను మేధావిని, గొప్పవాడిని అవుతాను అనే సంకల్పంతో కష్టపడేవాడు ఏదో విధంగా గొప్పవాడవుతాడు. తనకు మరో జన్మ అవసరం లేదని గట్టిగా సంకల్పించిన వానికి పునర్జన్మ లేకుండా పోతుంది. మరో జన్మలో సుఖపడదాం అనుకునేవారు ఖచ్చితంగా జన్మకు తిరిగి వస్తారు. మన లక్ష్యం, గమ్యం అతీత కాయకల్పం అనుకున్నవారు ముక్తులవుతారు. మళ్ళీ జన్మకు రానవసరం లేదు. మూర్ఖపు ఆలోచనలు వదలనంత కాలం, చాదస్తాలు విసర్జించనంత కాలం ప్రగతి ఉండదు. ఆత్మను గురించిన కనీస జ్ఞానం ఏర్పడాలి. ఆత్మ జోక్యంతోనే జోక్యంతో కానీ మనిషి స్వతంత్రించలేడు. మనిషి భయంతోనే మృత్యువును చేరుతున్నాడు. ఆత్మ పైన అధికారం సంపాదించలేని వారికి మృత్యుపైన అధికారం ఎలా కలుగుతుంది? జిజ్ఞాస కలగనీయండి, దాన్ని పెరగనీయండి. ఆత్మకు సరెండర్ అయితే మనకు ఏం కావాలన్నా ఆత్మ చేసి పెడుతుంది. ఆత్మకు మరణం లేదు, మనిషికి మరణం ఉండదు. మరణం లేకుండా మనిషిని ఉద్ధరించగల సామర్థ్యం ఆత్మకే ఉంది. ఆత్మను నమ్మిన వానికి మరణం ఉండదు. ఇక్కడ గురువుగారి ప్రతి పుస్తకంలో ఆత్మ ప్రస్తావనే ఎక్కువగా ఉంటుంది. ఆత్మను దొరకపట్టండి, తర్వాత అదే మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్తారు. కాబట్టి దీంట్లో ఆత్మ గురించి ప్రస్తావన ఎక్కువ ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. భగవంతుడు 3వ అధ్యాయం. భగవంతుడు కనిపించడు. గురువు కనిపించని వాడు భగవంతుడు. కనిపించకపోవటం భగవంతుని లక్షణం. కనిపించకూడదనుకొని అశరీరంగా ఉన్న వానికై వెతకటం ఎందుకు? అందుకోగల భగవద్ లక్షణాలను మన సొంతం చేసుకుంటే చాలదా? మనిషికి తొలినాళ్లలో బ్రతకటం ఒకటే తెలుసు. అందుకోసం కష్టపడ్డాడు. మేధ వికసించటం మొదలైంది. తర్వాత ఆలోచించటం నేర్చుకున్నాడు. మొదట బ్రతకటంలో లక్ష్యం సుఖపడటం, అవసరాలు తీర్చుకోవటం కోసమే బ్రతికాడు. ఆ సుఖాల కోసమే మళ్ళీ మళ్ళీ మనిషిగా జన్మించాలని కోరేవాడు. కేవలం సుఖాలను ఆశించి మనిషి కష్టాలపై అయినాడు. దుఃఖంలో మునిగాడు. వాటి నుండి బయటపడటం ఆలోచించసాగాడు. అప్పుడు చైతన్యం కలిగింది. మనశ్శాంతి, ఆత్మశాంతి లాంటి వాటి నీడలు కల్పించి ఊరట కల్పించాయి. అలా మనిషి చేతనా వర్తనంలో అడుగుపెట్టాడు. ఒక విత్తనం మొలకెత్తి చెట్టు అయిన తర్వాత ప్రతి ఏడాది పంట ఇస్తూ కొమ్మలు రెమ్మలు వేసుకుంటూ పెరుగుతుంది. మనిషి మేధ ప్రతి జన్మలోనూ కొత్త పంటలు పండిస్తుంది. విత్తు గురించి చెట్టుకు తెలియదు. జీవ బీజం నాటిన భగవంతుని గురించి మనిషి పట్టించుకోడు. అనేక జన్మల సంస్కారం ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి జన్మ సంస్కారం అని, పూర్వజన్మ సంచితం అని అంటుంటారు. మానసిక పరిణితి వల్లనే తెలుసుకోవాలన్న తపన కలుగుతోంది. సంస్కారం తక్కువైన వారికి ఆ తపన కలగదు. అది అజ్ఞానం అంటున్నాం. మనకు ఇక్కడ ఒకే పని మీద కలుసుకున్నాం. ఒకే గీతపైకి వచ్చి చేరాం. ఒకే బాటన పయనిస్తున్నాం. ఒకరి హృదయాన్ని ఒకరు అర్థం చేసుకున్నట్లు గర్వపడుతున్నాం. కానీ అది ఆత్మ సంస్కారం. మనిషి జీవన యాత్రకు ముందు దేవుడు వేరు, మనిషి వేరు కాదు. జీవుడు ఒక్కటే.
జీవనయాత్ర అంతానికి తిరిగి ఒకటవుతారు. అదే బ్రహ్మైక్యం. కొన్ని వేల సార్లు జన్మించినా మన యథార్థను గుర్తించటం లేదని అర్థం. మనం ఎవరమో తెలియకుండానే జీవిస్తున్నాం. ఇంతకాలం ఆ ఎరుక లేదు. ఇప్పుడు ఎరుకతో అన్వేషిస్తున్నాం. మనలోంచి వెలువడిన శబ్దాన్ని నిశ్శబ్దంగా వినటం సాధన చేయాలి, లేదా అంతరంగంలోని నిశ్శబ్దాన్ని, బాహ్య ప్రపంచాన్ని అవతల నెట్టి వినగలగాలి. అందులో లయించిపోవాలి, పరవశించిపోవాలి. ఆనందంగా జీవించటం అంటే అదే ఆనంద స్థితి, తురీయ స్థితి. అంటే ముందుగా అనుభూతించటానికి సిద్ధం కావాలి. సంపూర్ణ నిశ్శబ్దంలో పరవశించాలి. అప్పుడు భూమి మీద మనుగడకు విలువ కనిపించదు. ఈ జీవితం నిష్ప్రయోజనం అనిపిస్తుంది. అంటే మన స్వభావ స్థితిని చేరుకుంటాం. ఓహ్, అప్పుడు ఎంత ఆనందం, బ్రహ్మానందం. అది ప్రతి మనిషిలోనూ అప్పుడు దివ్యత్వమే కనిపిస్తుంది. మానవత్వం మరుగున పడిపోతుంది. ఆత్మ ప్రేమలో పరవశించి కాంతిగా, శాంతిగా మారుతుంది. సత్య పదంలో జీవించే వారికి భయం లేదు. అసలు మనం ఈ ప్రపంచానికి గెస్టులుగా వచ్చాం. కొంతకాలం ఇక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం. మన స్వక్షేత్రం వేరుగా ఉంది. ఎవరికి వారుగా తనను తెలుసుకోవటం ముఖ్యం. నేను ఎవరో తెలుసుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్. అసలు సెల్ఫ్ అంటే ఎందరికి తెలిసినని నా ప్రశ్న. ఆత్మను గురించి చెబుతారు, అది సోల్ సెల్ఫ్ ఒకటి కాదు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నాతో నీకు పని లేదు, నా బోధనతో పని లేదు. సెల్ఫ్ రివిలేషన్ అయినప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ సాధ్యపడుతుంది. తనంతట తనే ఆత్మ ఎరుకపరుచుకుంటుంది. అనేక దేవుళ్ళను పూజిస్తారు, అయినా ఒక్క దేవుడు కనిపించడు. దేవతలు, దేవుళ్ళు అందరు కలిసి ఒక్క భగవంతునితో సమానం కాదు. మన ఆరాధన ఒకటే భగవంతుని అనుభూతికి అందిస్తుంది. సెల్ఫ్ అంటే మన స్థితి, సోల్ అంటే ఆత్మ. సెల్ఫ్ రియలైజేషన్ జరిగితే గాడ్ రియలైజేషన్ జరిగినట్లే. మనల్ని మనమే భగవంతుని ప్రతినిధులుగా గుర్తిస్తాం. గురువుగారు అని నన్ను గౌరవించవచ్చు. ఏం ప్రయోజనం? అందులో నా పాత్ర, ప్రమేయం ఎంత? మీకు అవగాహన పెరగాలి, జ్ఞానం పెరగాలి. మీ స్థితిని మీరు గుర్తించాలి. మీలో సెల్ఫ్ రియలైజేషన్ మీ వల్లనే జరుగుతుంది, నా వల్ల కాదు. ఎవరి సాధనతో వారు సాధించుకోవాలి. మీలో నన్ను మించిపోయే ప్రజ్ఞ ఉండవచ్చు. రెక్కలు రాగానే ఎగిరిపోయే స్వేచ్ఛ ఉండాలి. సాధన కుదురుకున్నాక స్వతంత్రించే స్వేచ్ఛ సాధకునికి ఉండాలి. నేను చెప్పే విషయాలు ఆచరణలో పెట్టినప్పుడు కదా ప్రయోజనం. ఇంతకాలం మీరు నేర్చింది వేదాంతం, తాత్విక చింతన కాదు. వేదాంతాన్ని వదిలిపెట్టి ఆత్మ విశ్లేషణ ప్రారంభించండి. అనుభవం ముఖ్యం. ప్రతి జన్మలో కొంత జ్ఞానం, సంస్కారం చేరుతుంది. అనుభవం పూర్తయినప్పుడు మరో జన్మ ఉండదు. అది అమృతంగమయ. ఇక్కడ కనిపించని భగవంతుని కోసం వెదికే బదులు అందుకోగల భగవత్ లక్షణాలు మన సొంతం చేసుకుంటే సరిపోతుంది కదా అనేది ఇక్కడ గురువుగారి ఆలోచన. నేను ఎవరో తెలుసుకోవటమే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు గురువుగారు, శారద గురువుగారు. 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రేమానంద లహరి, కృష్ణప్రియ అనే ఇద్దరు కృష్ణతత్వాన్ని ఆరాధించే వాళ్ళుగా పరిచయం చేస్తారు గురుగారు. వీరు గుళ్ళు గోపురాలు తిరిగి యోగం కూడా చేస్తుంటారు. కృష్ణుడి కోసం అన్వేషిస్తున్న రాధాలాగా యోగంలో ఉన్నప్పుడు మీరాలాగా ఉంటారు. వీరిద్దరు భక్తికి, ప్రేమకు ప్రతీకలు. వీరికి మన ఆశ్రమంలో స్థానం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల భావుకులకు ఆదరణ ఉంటుంది. వీరు రసికులు కారు, భావుకులు, భావ కవులు. వారు పరమాత్మను మరొక కోణం నుండి ఆరాధిస్తున్నారు. ఎవరైనా పరమాత్మను ప్రసన్నం చేసుకోవటానికి యోగం చేస్తారు. వీరు ఆరాధన, ప్రేమ అనే గుమ్మంలోంచి వెళ్తున్నారు. కొందరు వీరభక్తులుగా నటిస్తారు. వారికంటే వీరు గొప్ప కదా. వీరి భక్తిలో ఆరాధన ఉంది, హృదయ స్పందన ఉంది. ప్రేమలో స్వార్థం లేదు, కోరిక లేదు, వాంఛ లేదు. ఆమె భగవంతుణ్ణి ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ప్రేమ పవిత్రమైనది. మనం జీవితంలో లోతుల్లోకి వెళ్ళి చూస్తే తప్ప అంతర్యం బోధపడదు. ఎవరి అంతర్యానికైనా అద్దం పట్టేది ఆత్మ.
ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కోవెల నిర్మిస్తారు. ఏది నిజమైన కోవెల? రాతి కట్టడమా, పాలరాతి విగ్రహమా, బంగారు ఆభరణాల, రతనాల తొడుగుల? అసలైన కోవెల మానవ హృదయం. హృదయాన్ని మించిన కోవెల ఉండదు. దాన్ని ఆరాధించేది మనసుతో. మనం కల్పించుకున్న, సృష్టించుకున్న దేవుని పరం చేస్తున్నాం. ఎప్పుడూ మనిషి బ్రతుకు పరానికి ఆధీనమే. నా విశ్వాసంలో భగవంతుడు చైతన్యం, ప్రేమే దేవుడు. నేను దేవుణ్ణి ఎందుకు పూజించనంటే ఆయనను కోరవలసింది ఏం లేవు గనుక. నేను సన్యాసిని కాను. నా అవసరాలు పరిమితం, నా కోరికలు పరిమితంగానే ఉంటాయి. అందని వాటి కోసం అరులు చాచను. భగవంతుని కష్టపడి మనం ప్రేమిస్తుంటాం, కానీ ఏ శ్రమ కష్టం లేకుండా భగవంతుడు మనల్ని అందరినీ ప్రేమిస్తాడు. అసలు ప్రేమ అన్నది భగవంతుని పర్యాయ పదం అనుకుంటే ఎంత హాయి, ఎంత ఆనందం. ప్రేమలో జీవిస్తున్నప్పుడు భగవంతుని వేరుగా ప్రేమించని అవసరం ఏమిటి? ఆరాధనే ప్రేమ అవుతుంది. ప్రేమే దివ్య చైతన్యం అవుతుంది. భగవంతునిపై ప్రేమ విశ్వమంతా విశాలమైన కోవెల, వెలకట్టలేని కోవెల. మన జీవితంలో ప్రతి భావన ప్రేమపూర్ణమైతే భగవంతుడు మనల్ని వదిలి పారిపోడు. నేను సంభావించి అనుభూతించే దేవునికి పేరు లేదు, రూపు ఉండదు. ఆయన నిరంజనుడు, శుద్ధ చైతన్యం. నా ఆరాధన అది జీవ చైతన్యం, జీవన చైతన్యం. నాకు ప్రేమ విలువ నేర్పింది అనుభూతి, స్పందన. నాకు అన్వేషణలోనే అనుభూతి ఉంది, ఆరాధన ఉంది. ఆ చైతన్యం నేను ఎలా జీవించాలో, ఎందుకు జీవించాలో నేర్పింది. హృదయం చెప్పినట్లు చేస్తాను, మీరు మనసు శాసించినట్లు నడుస్తారు. అదే మీకు నాకు భేదం. ఒకసారి దివ్య స్పందన రుచి మరిగితే ప్రాపంచికత, అభిమానాలు కట్టలు తెంచుకొని పారిపోతాయి. ఇప్పుడు చెప్పండి, దేవుని కోవెల ఏది? వెలకట్టలేని కోవెల నాది. నాకు దేవునితో అవసరం లేదు, ఆయన గడిచే వరాలతో పని లేదు. నాకు చైతన్యం చాలు, అనుభూతి చాలు. అదే నాకు విశ్వంబర. భావన లేని వానికి కోవెలతో పని లేదు, దేవుని అవసరం కలగదు. ప్రశ్న: గురూజీ, అయితే స్వర్గ నరకాలన్నది మన భావనలేనా? అవును. నరకం ఒకటి ఉన్నదని, అక్కడ పడే యాతనలు యమయమగా ఉంటాయని నీకొక నమ్మకం ఉంది. నీలో ఆ భావన బలంగా బలపడింది. నీవు చదివిన పాఠాలు, విన్న కథలు, పురాణాలు సృష్టించిన భావ నరకం. ఇవన్నీ నీవి కానే కావు, నీవు ఆలోచించి కల్పించుకున్నవి కావు. అయినా వాటి ముద్రలు నీ మనసుపైనే పడ్డాయి. అంచేత మృత్యు అంటే భయం. చనిపోగానే సరాసరి నరకానికి వెళ్ళి యాతనలు అనుభవించవలసి వస్తుందని భయం. అలా కాక చనిపోయిన ప్రతి మనిషి స్వర్గానికి వెళ్తాడు, నరకం లేనే లేదు అంటే చావంటే అంత భయం ఉండదు. ఇక్కడికంటే అక్కడ చౌకగా బోలెడు సుఖాలు, ఆనందాలు దొరుకుతాయంటే ఎంత ఆనందము కదా. అప్పుడు ఖచ్చితంగా నీకు చావు భయం ఉండదు. స్వర్గ సుఖాల కోసం తొందరగా మరణానికి ముహూర్తం పెట్టుకునేవారు లక్షల కోట్లు ఉంటారు. అసలు రహస్యం ఏమిటంటే, ఈ దేవతలు రూపాలన్నింటినీ మనమే కల్పించుకున్నాం. యముణ్ణి పాపం దున్నపోతుపై కూర్చోబెట్టాం. వీటిని కల్పించింది నీవు నేను కాదు, మత పెద్దలు. అవి టోటల్గా మనసులో మరణ భయాన్ని కల్పించాయి. మరణ మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. చనిపోయిన తర్వాత మనం నరకానికి పోము. ఎంచేత నరకం అనేదే లేదు కనుక. అక్కడికి పోయే అవకాశం లేదు. శరీరం వదిలిన తర్వాత ప్రాణం ఒక చిన్న వెలుగుగా పైకి పోతుంది. అక్కడ మహా తేజస్సులో కలిసిపోతుంది. అప్పుడు ఒక మహాత్మ వచ్చి ఆత్మను అర్హతను బట్టి, సంస్కారాన్ని బట్టి ఆ స్థానానికి తీసుకుపోతుంది. అంటే ఆత్మకు పరమాత్మకు మధ్య మహాత్మ నిర్వహించే పని ఒకటి ఉంటుంది. అక్కడ నీ ఆత్మ నీకు తెలుస్తుంది, నీ స్థితి నీకు తెలుస్తుంది. స్వర్గానికి వెళ్ళాలనుకుంటే అక్కడికే వెళ్ళవచ్చు, అది నీ భావన. దయచేసి నరకాన్ని మాత్రం సృష్టించుకోకండి. ఇక్కడ ఈ అధ్యాయంలో గురువుగారి ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు అంటే చైతన్యం, ప్రేమ. అన్వేషణలోనే అనుభూతి ఉంది, ఆరాధన ఉంది. ఆ చైతన్యంతోనే ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలో నేర్పుతుంది. హృదయం చెప్పినట్లు చేస్తే దివ్య స్పందనలు తెలుస్తాయి. ప్రపంచంలో అలజడి తగ్గిపోతాయి. కాబట్టి హృదయాన్ని
ఒక కోవెలగా నిర్మించుకోండి అంటారు శారూర్ గురువు గారు. అంటే కోవెల అనేది ఎక్కడో మనం సృష్టించుకున్నది కాదు, మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి హృదయమే కోవెల అవుతుంది అనేది గురువుగారి సూచన. 5 దేవుని నీడ. సత్యస్వరూపు మైత్రేయ అనే ఇద్దరు శిష్యుల మధ్య సంభాషణ ఇలా ఉంది. మైత్రేయ గారు, నాకు రాత్రి జ్ఞానోదయం అయినట్లు తెలిసింది అన్నాడు సత్యస్వరూపు. ఎట్లా అంటే ఏం చెప్పను, నేను గురువుగారి కంటే గొప్పవాడినని తెలిసింది. నేను చాలా ఎత్తుకు పెరిగిపోయాను. గురువుగారికి నాకు వచ్చిన అనుభవాలు కలగలేదు కనుక నేను గురువుగారి కంటే గొప్పవాడిని అంటాడు. అసలు జ్ఞానోదయం అంటే నీకు మీనింగ్ తెలుసా అంటాడు మైత్రేయ. తెలుసు, సెల్ఫ్ రియలైజేషన్. నేను గొప్ప జ్ఞానిని అయిన విషయం నాకు తెలియటమే సెల్ఫ్ రియలైజేషన్. గురువుగారి కంటే తామే ఎక్కువ చదువుకున్న వాళ్ళమని, జ్ఞానులమని అనుకునేవారు చాలామంది ఉన్నారు. బయటపడరు. సమయం వస్తే, అదృష్టం కలిసి వస్తే గురుపీఠం దక్కించుకోవాలి అని తపన పడుతూ నిరీక్షిస్తూ ఉంటారు. మా మధ్య ఏ విషయం చర్చకు వస్తుందో ఆ విషయమే గురుజీ ప్రస్తావిస్తుంటారు. చెప్పకుండానే మా మనసులోని విషయాలను గ్రహిస్తుంటారు. సాయంత్రం ఇష్టాగోష్ఠిలో సత్యస్వరూపు వైపు తీవ్రంగా ఓ చూపు చూసి ప్రసంగం మొదలుపెట్టారు గురూజీ. గోముఖ వ్యాఘ్రాలు కొన్ని ఉంటాయి. ఎవరిని కాటేద్దామా అని చూస్తుంటారు. ఫీల్ గుడ్ భావన ఉంటే ఆ ప్రమాదం కలగదు. అసలు ఫీలింగ్లోనే వైచిత్రి ఉంది. ఎవరు ఎలా ఫీల్ అయితే అలాంటి ఆలోచనలే వస్తాయి. భగవంతుడి విషయంలోనే మనం మంచిగానే ఆలోచిస్తాం, భావిస్తాం. సాటి మనిషి విషయంలో 1,00,000 అనుమానాలు ఉంటాయి. భగవంతుని పట్ల మంచి ఫీలింగ్ ఉండి సాటి మనిషి పట్ల చెడ్డ ఫీలింగ్ ఉండటానికి వీల్లేదు. అప్పుడు అది ఫీలింగ్ కాదు, భావన. నాకు ఇది కావాలి, అది కావాలని దేవుణ్ణి సతాయించకపోవటమే గొప్ప ఫీల్ గుడ్. మనం అడిగాం, బెదిరించాం, చివరకు లంచం ఇస్తామని చెప్పాం, అయినా దేవుడు మనకు మంచి చేయలేదు. అప్పుడు దేవుణ్ణి ఫీల్ బ్యాడ్ భోగిలోకి తోసేస్తాం. అందుచేతనే ఈ ఫీల్ బ్యాడ్ మనసుల నుండి భగవంతుడు దూరంగా తప్పుకున్నాడు అనిపిస్తుంది. మనిషి బుద్ధిని చూసి భగవంతుడు భయపడుతుంటాడు పాపం. అందుచేతనే భగవంతుడు మనిషి కంటికి కనిపించనంత ఎత్తుకు వెళ్ళిపోయాడు. సద్భావన కల వాళ్ళ కోసం దైవం దిగి వస్తుంది. దగ్గరకు వచ్చిన మంచి వాళ్ళు దేవుని పట్టించుకోరు. కారణం, వాళ్ళకు దేవునితో పని లేదు. కోరికలు కోరిన వాళ్ళతో దేవుళ్ళు స్నేహం చేస్తారు. అయితే గురూజీ మన భావన పటిష్టమైతే అదే భగవంతుని ఆచూకీ తెలియజేస్తుందని అభిప్రాయమా? భగవంతుడు సైతం మన భావనకు ప్రతిరూపమే అంటారా? సత్యస్వరూప ప్రశ్న. మనిషి పుట్టినప్పటి నుండి మనసులో ఒక భావం స్థిరపడుతుంది. పెద్దలు నూరిపోస్తారు. జీవితం అశాశ్వతమని, బుద్భుతప్రాయమని, క్షణభంగురమని, కొంతకాలం జీవించటం, వృద్ధాపనలు, చనిపోవటం పూర్ణ పురుష లక్షణం అంటారు. ఎలా? పూర్ణ మానవుడు కావటం అంటే 100 సంవత్సరాలు బ్రతకటమా? అది నిజమని మనం నమ్మేస్తుంటాం. అవి నిజాలా? సత్యం అంగీకరించదు ఆ నిజాన్ని. ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనే భ్రమలో బ్రతుకుతాం. అంటే మనలో మరణించని అంశం ఒకటి ఉంది, అది శాశ్వతత్వ భావన కలిగిస్తుంది. ఆ విషయం మన లోపలి ఆత్మకెరక. మన మనసు మనల్ని మర్చిపోయేట్లు చేస్తుంది. ఆత్మ తనకు చావు లేదని, మన ఆలోచన తప్పని మందలిస్తుంది, హెచ్చరిస్తుంది. అయినా ఆత్మను వినం, మనస్సును అనుసరిస్తాం. మనస్సుకు తెలియకుండా ఆత్మ మరో జన్మ తీసుకుంటుంది కనుక జ్ఞాపకం ఉండటం లేదు. మనలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సింది, నేనెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాను, మనిషిగా జన్మించి ఏం సాధిస్తున్నాను అని. అంతేగాని దేవుడున్నాడా లేడా, ఉంటే కనిపించడా అని ప్రశ్నించటం దండగా. అవి సమాధానాలు దొరకని ప్రశ్నలు. ప్రేమానంద సీరియస్గా అడిగింది. అంతా నటన గురూజీ. మనిషి బ్రతుకు నటన, ప్రేమలు, అనురాగాలు నటన. మనిషి కృతకంగా జీవిస్తున్నాడు, సంకుచితంగా ఆలోచిస్తున్నాడు. ఇంకా సత్యానికి తావెక్కడుంది? మీరు ఆశించే వైశాల్యం మనసులో ఉందా? ప్రేమానంద, నీవు ప్రదర్శిస్తున్న నైరాశ్యం కూడా నటనేమో. ఆలోచించు. మనిషిని ఇంత అందంగా సృష్టించిన భగవంతుడు ఎంత చమత్కారి, ఎంతటి కళాచతురుడు కదా.
సృష్టిలో కనిపించే ప్రతి జీవిలోనూ లాస్యం ఉంది, చమత్కారం ఉంది, భోగం ఉంది, చిద్విలాసం ఉంది. మనిషి మాత్రమే సృష్టి సౌందర్యాన్ని ఆస్వాదించగలడు, తన భావాన్ని వ్యక్తీకరించగలడు. సృష్టికి దృష్టి ప్రధాన ద్వారం. మనిషి అంతర్దృష్టిని అలవర్చుకుంటే ద్రష్ట అవుతాడు. కనిపించే అందాల నుండి దృష్టిని అతీంద్రియం చేయటమే ద్రష్ట చేసే పని. ఇంత అందమైన సృష్టిని అనుభవించమనే భగవంతుడు తన పోలికలున్న మనిషిని సృష్టించుకున్నాడు. మనిషి ఆనందిస్తే తను ఆనందిస్తాడు. అంతేకాదు, మనిషిలో మరొక విశేషం ఉంది, నిర్మాణ ప్రతిభ ఉంది. ఆత్మను తనలో దాచుకున్న మనిషి మాత్రమే పరమాత్మను దర్శించగలడు. ప్రేమానంద మరొక ప్రశ్న అడిగింది. అయితే మనల్ని సృష్టించింది భగవంతుడని అంగీకరిస్తారా? గురువు: అనను. సృష్టికారకుడు భగవంతుడు, సృష్టి సంకల్పం భగవంతుడిది. ఒక విధంగా సృష్టికి కర్త భగవంతుడు. మన జీవితం మనది, విధిని ఎవరూ రాయరు, అది స్వలిఖితం. జీవితం కర్మ విశేషం. ఏ జన్మలోనో మనం చేసిన పనుల ఫలితాలు ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. ఏ భగవంతుడు ఏది మన కోసం రెడీగా ఉంచడు. అంతదాకా ఎందుకు? నీ కోసం నేను లేను. నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది. మన ఆలోచనల బాటల్లోనే మన జీవితాలు సాగుతాయి. నీవు ఒకరిని ద్వేషిస్తున్నావు అనుకో, ఆ ద్వేషానికి ప్రేమ పూలు పూయవు. మనం పలికే ప్రతి మాట భవిష్యత్తుకు పునాది రాయి. చస్తాను అని పదే పదే అనుకునేవాడు తన చావుకు తనే ముహూర్తం పెట్టుకున్నట్లు, నేను చేస్తాను అనుకునేవాడు ఖచ్చితంగా సాధించి తీరుతాడు. మన భావస్పందనని, సంకల్పాలను ఆత్మ భద్రంగా దాచి ఉంచుతుంది. అవసరపడినప్పుడు వాటిని బయట పెడుతుంది. అసలు మనం ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది, అంత మేరకు కష్టాలు తగ్గుతాయి. ఎక్కువ ఆలోచించటం అంటే కోరికల్ని ఎక్కువ చేసుకోవటం. ఎక్కువ ఆలోచించి వారి జీవితంలో వైవిధ్యం ఎక్కువ, జయాపజయాలు ఎక్కువగానే ఉంటాయి. అయినా నీ జీవితం నీది. ప్లాన్ వేసుకోవాల్సింది నీవు, ఆ ప్లాన్ అమలు పరచవలసింది నీవే. ఫలితాలకు పాపపుణ్యాలకు బాధ్యత నీదే. నేను నిమిత్త మాత్రుడిని అనుకొని ఆలోచించని వానికి ఎలాంటి బాధలుండవు. జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అనంతమైన శాశ్వతత్వం, అమృతత్వం కావాలని కోరినప్పుడు అందుకే చేసిన కృషి ఏది? వెచ్చించిన కాలం ఎంత? కోరకుండా, ప్రయత్నించకుండా అవి లభించటం లేదంటే ఎలా? మృత్యుతత్వం వదలకుండా అమృతత్వం ఎలా సాధించగలం? అంటే అమృతత్వం సాధిస్తే మళ్ళీ జన్మ ఉండదు. మృత్యువును బైపాస్ చేసినట్టే. చనిపోవటం మళ్ళీ పుట్టడం కోసమే అన్న భావన మారాలి. అందుకే అంటారు పునరపి జననం పునరపి మరణం అంటారు వేదాంతులు. మృతతత్వాన్ని జయిస్తే అమృతత్వం సిద్ధిస్తుంది. భగవంతుడు ఎవరి కథను వారే రాసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. కథ నీదే, కథనం నీదే, కథలోని పాత్ర నీవే. పాత్ర పోషణ చేస్తున్నట్లు గాక పాత్రలో జీవిస్తూ అదే వాస్తవం అనుకుంటాం. మనిషికి తన అజ్ఞానం తెలుసు, తన రోగం తెలుసు, తన బలహీనతను గుర్తించగలడు. కడకు మృత్యువును గుర్తిస్తాడు. చిత్రం ఏమిటంటే తన మృత్యువును తానుగా ఆహ్వానిస్తుంటాడు. ఆ బలహీనతలపైనే అస్తమానం ధ్యాస పెడుతుంటాడు. వేటిని ఆహ్వానించే శక్తి మనిషికి ఉన్నదో వాటిని జయించే శక్తి మనిషికి ఉంటుంది. ఆ దిశగా ఆలోచన సాగిస్తే ఆ జ్ఞానం మిగలదు, రోగాలు రావు, మృత్యువు సైతం పారిపోతుంది. ఇది నిజం. ఇంత అక్షర సత్యం ఏమిటి? ఈ శరీరం క్షీణించి నశించి పనికి రాకుండా పోవటం అని. ప్రాణం పోతుంది. ఎక్కడికి పోతుంది? చచ్చిపోవటం లేదు, ఎక్కడో పోతుంది. ప్రాణం పోవటం అంటే నశించటం కాదు కదా. ప్రాణకళ నిష్క్రమించటం. ప్రాణకళ కళ్ళలో ఉంటుంది, అక్కడ లేకుండా పోతుంది. నిష్క్రమించి స్వస్థానం చేరుకుంటుంది. శరీరం గురించి ప్రాణం పట్టించుకోదు. శరీరం తనది కానట్లే ఉంటుంది. అక్కడ స్థిమితంగా మరో జన్మం గురించి ప్లాన్ వేయటం జరుగుతుంది. అలా జీవుడు వస్తుంటాడు, పోతుంటాడు. ఎప్పుడో ఆత్మ జిజ్ఞాస కలిగి మన ఆత్మకు సరెండర్ అయ్యే పర్యంతరం ఈ పయనం ఇంతే. శారడు గురువు గారు ఈ అధ్యాయంలో మన విధిని ఎవరో రాయరు, మనమే రాసుకుంటున్నాం. మనం ఏది కావాలంటే అదే జరిగిపోయే శక్తి మనకుంది. ద్వేషిస్తూ ప్రేమ పూలు పూయటం అంటే పూయవు కదా.
అమృతత్వం కావాలని మనం కోరుకుండా ప్రయత్నించకుండా అది లభించలేదనుకుంటే ఎలా? మృత్యుతత్వం వదలకుండా అమృతత్వం ఎలా సాధ్యం అంటూ ఈ 5వ అధ్యాయం దేవుని నీడలో వివరిస్తారు. 6వ అధ్యాయం సర్గాదపి గరీయసి. గురువుగారు పిలిచారు. వారి వెంట శిష్యులు బయలుదేరారు. గురువుగారు ఒక పూల మొక్క దగ్గర ఆగారు. కొమ్మ వంచి విరబూసిన ఒక పువ్వును తుంచి పట్టుకుని చక్కగా పూచింది అన్నారు. పువ్వు వంటిది జీవితం అవునా? ప్రశ్నించారు గురూజీ. అవును గురూజీ అన్నాడు శిష్యుడు. మన జీవితాలు ఈ పూల వంటివే కాదు. ఈ పువ్వు చూడు ఎంత అందంగా సుకుమారంగా ఉందో, ఎంత మంచి సువాసనల్ని వెదజల్లుతుంది. అయినా దీని అందం ఆకర్షణ ఎంతసేపు ఉంటుంది? కొన్ని గంటలు, మహా అయితే ఒక రోజు. ఆ తర్వాత వాడిపోతుంది. ఆ పైన నేల రాలిపోతాయి. పరిమళం గాలిలో కలిసిపోతుంది. నశించినట్లు కాదు. మనిషి జీవితము అంతే. మనిషి మరణించిన సంస్కారం పరిమళం వలె నశించదు. మన జీవితాలు ఈ పూల మొక్కలు వంటివే మైత్రేయ. ఈ పూల వలె మనం రాలిపోకూడదు. ప్రతి ఋతువులో చెట్లు విరబూస్తాయి, పరిమళాలు పంచుతాయి. మనం ప్రతి జన్మలో బ్రతుకు వనంలో వస్తుంటాం. ఈ చెట్లలాగా జీవిస్తాం. తేడా ఏముంది? చెట్టు వంటిది జీవితం. మళ్ళీ పూసే వసంతం మరొక జీవితం. తొలి దర్శనంలోనే మీరు నాకు ఆత్మీయులు అనిపించింది. ఏదో మైత్రి బంధం ఉంది మన మధ్య. అంటే పూర్వజన్మలో మనం కలిసి జీవించామా గురూజీ అడుగుతాడు శిష్యుడు. నీది గొప్ప అనుభూతి మైత్రేయ. నీ అంచనా కరెక్టే. అది అంచనా కాదు, అంతర్దృష్టి, అవగాహన. నాకు మీరంతా నా చిరమిత్రులని, ఆత్మీయులని అనిపిస్తుంది. అంటే ఏమిటి? మనది జన్మల ఆత్మీయక అనుబంధం అనే కదా. అసలు రహస్యం ఏమిటంటే జీవితం ఎప్పటికీ అంతం కాకపోవటం. గమ్యం ఉంది కానీ గమ్యాన్ని చేరటం లేదు. కారణం ఏమిటి? అవతల శూన్యంలో శూన్యంగా కరిగిపోవటం మనిషికి ఇష్టం పడడు. మోక్షం కోసం తపస్సు చేసినా చివరికి మోక్షంలో లయించిపోవటం ఇష్టం ఉండదు. మళ్ళీ జన్మించాలనే సంకల్పం ఏ మూలనో ఉండిపోతుంది. నశించటానికి మనసు ఒప్పుకోడు. ఇక్కడ నశించని సంస్కారాన్ని వ్యక్తిమత్వం అందాం. మన వ్యక్తిత్వంలో ఆలోచనలు, ఎమోషన్స్ కలిసి ఉంటాయి. వ్యక్తిమత్వంలో ఆత్మ కలుస్తుంది. ఆత్మది ఆధిక్యత, ఎమోషన్స్, ఆలోచనలు అక్కడ ఉండవు. మృత్యుకు అర్థం ఏమిటి గురూజీ? రసూల్ అనే శిశురాలు ప్రశ్న. మనం శక్తి అంటాం. భావనే శక్తిగా మారుతుందా లేక ఆలోచన శక్తిగా పరిణిస్తుందా? మైత్రేయ ప్రశ్న. గురువు: పుట్టిన వెంటనే ప్రతి జీవి మృత్యు అనే మాయను ముసుగుగా కప్పుకుంటాడు. దానిని వదిలించుకోవాలి అని ఎప్పుడూ ప్రయత్నిస్తూ, భయపడుతూ, ఆరాటపడుతూ ఉంటాడు. మృత్యువు మనలో కలిసే ఉంటుంది. బయట ఎక్కడో లేదు, ఉండదు. అసలు పుట్టడం అంటే ఏమిటి? జనన రహస్యం అది. ఒక శరీరాన్ని వదిలిన జీవయంత్రాన్ని మరొక కొత్త శరీరంలో ప్రవేశింపజేయటం. శరీరం కొత్తగానే జీవయంత్రం పాతదే. ఒక శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశించే మధ్య విరామంలో అది శుద్ధి అవుతుంది. లోపాలన్నీ తొలగించుకొని ప్యూర్గా ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. అసలు చనిపోవడం ఎలా జరుగుతుంది గురూజీ? మనిషి చనిపోకుండా ఉండటం ఎలా సాధ్యం? రసూల్ ప్రశ్న. ఒక మనిషికి కానీ, జంతువు కానీ, పక్షికి కానీ ఆకారం అవసరమే కానీ అదే ప్రధానం కాదు. మనిషికి మరీ ప్రధానమైంది మనస్సు, ఆత్మ. జీవం, ప్రాణం ఎంత ముఖ్యమో అంతకన్నా విలువైనది మనసు, ఆత్మ, శరీరం. మనసు, ప్రాణం కలిసి ఒక యూనిట్. ఆ మూడింటిని కనిపించకుండా లింక్ చేసేది ఆత్మ. ఈ యూనిట్ మొత్తంలో నశించేది శరీరం. జీవించినంత కాలం దానంత ఉపయోగకరం మరొకటి లేదనిపిస్తుంది. జీవం నిష్క్రమించగానే అదే నిరుపయోగం అవుతుంది. మన నుండి జీవధాతువు, దానినే జీవశక్తి, స్పిరిట్ అనవచ్చు. నిష్క్రమించినప్పుడు ఆత్మ ఒక్కటి అక్కడ ఉండి చేసే పని లేక తను నిష్క్రమిస్తుంది. గూటిలోని చిలుక ఎగిరిపోతే గూడు చిన్నబోతుంది. గూడు ప్రయోజనం చిలుక అందులో ఉన్నంత వరకే. జీవశక్తి, స్పిరిట్ ఆత్మను శరీరం నుండి వేరుపరిచినప్పుడు శరీరం నిర్జీవం, నిశ్చలం, జడప్రాయం అవుతుంది. ఆత్మ శరీరం నుండి వేరైనప్పుడు శరీరంపై ఎలాంటి వ్యామోహం పెట్టుకోదు. శరీరం అనుభవించిన సుఖాలు, కష్టాలు ఏవి కానీ ఆత్మ ఖాతాలో జమపడవు. నిజానికి శరీరానికి మిగులవు. అంటిపెట్టుకున్న మనసు వాటిని శుభ్రంగా కడిగి వేసుకుంటుంది.
క్షణకాలంలోనే ఆత్మ పరమాత్మ సన్నిధికి చేరుతుంది. గమనించండి, చనిపోయిన వ్యక్తి మంచి గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆత్మ శరీరం నుండి వేరుపడగానే కుండలిని శక్తి మూలాధారం నుండి కదిలి అన్ని కేంద్రాలను దాటి బయటకు పోతుంది. ఆత్మ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా నిష్క్రమిస్తుంది. శిరస్సు కేంద్ర బిందువు పిట్యూటరీ. ప్రాణోద్యగమానాన్ని ఒక నిశ్శబ్ద గుహలో ప్రయాణంలా ఊహించవచ్చు. ఆ గుహ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ గుహ చివర తేజస్సు, అది ఆత్మజ్యోతి. ఒకసారి ఆత్మ శరీరాన్ని వదలటం జరిగితే తిరిగి శరీరంలో ప్రవేశించదు. కొట్టుకొని ప్రాణం ఎగిరిపోతుంది. శరీరాన్ని వదిలిన క్షణం నుంచి ఆత్మ తేజస్సుగా వెలుగుగా మారుతుంది. ఆత్మకు బరువు ఉండదు, వెలుగుగా నిష్క్రమిస్తుంది. ఆ సమయంలో మనసుకు ఆలోచించే శక్తి, నిరోధించే శక్తి ఏమాత్రం ఉండదు. ఆత్మ కాంతిగా మారి పైకి ప్రయాణిస్తుంది. ఆత్మ ప్రవేశించదగిన స్వర్గాలు 7 ఉంటాయి. ఏ స్వర్గానికి వెళ్ళటం అనేది సంస్కారం నిర్ణయిస్తుంది. మనిషి చనిపోగానే అతని ఆత్మ సరాసరి అతని సంస్కారానికి అనువైన స్వర్గానికి చేరుతుంది. స్వర్గాలు 7 అన్నీ చైతన్య భూమికలే. మన వారు వాటిని భువర్లోకం, సువర్ణలోకం, మహర్లోకం, జ్ఞానలోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం అని వివరిస్తారు. గురూజీ, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఉన్నత లోకాలను చేరుతుందని గ్యారంటీ ఏమిటి? మన పెద్దలు స్వర్గానికే వెళ్ళారో లేదా వారి ఆత్మ ప్రశాంతంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవటం? తిరిగి జన్మించింది మనకు తెలుస్తుందా? రాజకుమారి ప్రశ్నించింది. మంచి ప్రశ్న. పోయిన వ్యక్తికి మన స్థితి తెలుసుకోవాలి. అతను పరమ పిసినాసి రకమై ఒట్టి డబ్బు యావ మనిషి అయితే, వ్యసనాలకు బానిస అయితే అతను ప్రశాంతంగా చావడు. అతని ఆత్మ ప్రశాంతంగా ఉండదు. ఏ వ్యాకులత, దిగులు, విచారం లేకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వారి ఆత్మశాంతి కోసం, వారికి ఉన్నత లోకాలు ప్రాప్తించడం కోసం కర్మకాండలు జరగవలసిన అవసరం ఉండదు. మహర్షులు ప్రశాంతంగా మరణిస్తారు కనుక సరాసరి ఉన్నత లోకాలకు చేరుతారు. రసూల్ని 7 లోకాల గురించి మరికొంత వివరించండి గురు. మనం మనుగడ సాగిస్తున్నది భూమిపైన. ఇది మాత్రమే స్థూలం, మిగిలినవన్నీ సూక్ష్మలోకాలే. మన శరీరం మాత్రమే స్థూలం, మిగిలినవి సూక్ష్మదేహాలు. స్థూలంగా అంటే ఒక రూపంగా కనిపించేది భూలోకం, భౌతిక శరీరం. మనం భగవంతుని గురించి, సృష్టిని గురించి, సూక్ష్మ లోకాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. భూమిపైన ఉన్నంత వరకే భగవంతుని ఆరాధిస్తాం. ఇది పరమాత్మ తత్వం. జన్మద్వారం గుండా ఏ జీవి అయినా ప్రపంచంలోకి రావాలి, మరణ ద్వారం గుండా నిష్క్రమించాలి. ఇక్కడ ఉన్నంత కాలమే మనకు మనసుతో పని. మన ఆలోచనలు, విలువ, ఉద్రేకాలు, భావాలు, కామనలు ఉండేవి, ఏర్పడేవి భౌతిక ప్రపంచం పరిధిలో. వాటిని అనుభవించటం జీవితం. సూక్ష్మ లోకాలన్నింటికీ ఆధారం భూలోకం. సూక్ష్మ శరీరాలన్నిటికీ భూమిక స్థూల శరీరం. ఇక్కడ నుండే ఆత్మ ప్రస్థానం ప్రారంభమవుతుంది. బ్రహ్మలోక ప్రాప్తి ఇక్కడ నుండి బయలుదేరిన వారికి. రసూలుని ప్రశ్న. గురూజీ, స్వర్గానికి, తపో, జ్ఞాన, సత్వలోకాలకు చేరిన జీవులు తిరిగి మానవ జన్మకు రావటం ఎందుకు? వారు జన్మరాహిత్యం పొందినట్లే కదా. గురూజీ, నిజం. భూమిపైన జీవించినంత కాలం మనిషి దృష్టిలో ఉండేది స్వర్గం, సుఖాలు. తీరా స్వర్గం చేరాక కొన్ని వందల వేల సంవత్సరాలు దైవత్వంలో జీవించిన తర్వాత స్వర్గ సుఖాల పట్ల విరక్తి చెందటం జరుగుతుంది. భూలోకంలో లోగడ అనేక మార్లు జన్మించిన వాసనలు వదలవు. ఆ స్మృతులు పైకొస్తాయి. భూలోకపు జీవనం, అనుభవాలు నిత్య నూతనం, ఉత్తేజం అనిపిస్తాయి. స్వర్గంలో వెరైటీకి అవకాశం ఉండదు. జీవుడు జన్మించేది కొత్త అనుభవాల కోసం, సంస్కారం కోసం. మహర్షులు, పుణ్యపురుషులు తపోలోకాలకు చేరిన తిరిగి మానవ జన్మకు వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక పరులను ఉద్ధరించాలన్న సత్సంకల్పంతో వస్తారు. వీరికి కర్మలు అంటావు. వీరు జీవన్ముక్తులు, ముక్త సంగులు. ఇక్కడ స్వర్గాదపి గరీయసిలో అధ్యాయంలో రాసిన రోజు రాత్రి 12:30 ప్రాంతంలో నిద్రలో ఉండగా నా యాస్ట్రల్ నుండి నేను వేరైనట్లు తెలుస్తుంది. పైకి వెళ్ళినప్పుడు క్రింద నా శరీరం ఉన్నట్లు చూశాను. శరీర స్పృహ కొంచెం
శరీరం కొంచెం ఉన్నప్పుడు క్రింద నా శరీరం చూశాను, శరీర స్పృహ కొంచెం ఉన్నట్లుంది. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, కానీ నా నుండి శబ్దం రావట్లేదు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాను. అప్పుడు ఇంట్లో అందరూ పరిగెత్తుకు వచ్చి నన్ను పట్టుకొని లేపారు. నాకు ఏమి భయం అనిపించలేదు, కానీ వాళ్ళంతా భయపడ్డారు నేను అరుస్తున్నానని. నిద్రలో ఏమైనా పీడలు వచ్చాయని అడిగారు, కానీ వాళ్ళతో ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. బహుశా మరణం ఎలా ఉంటుంది అని నాకు తెలిసిందో ఏమో అని అనిపించింది. ఇలాగ మళ్ళీ ఇష్టపడే పరిస్థితి ఇంతేనేమో. అమృతంగమయ. ఒక సాయంత్రం మిత్రులందరూ సమావేశమై మాట్లాడుకుంటున్నప్పుడు, హరి ఓం స్వామి, నాకు చచ్చిపోవాలని ఉంది అని బాంబు పేల్చాడు. గురువుగారు చిదానందంగా నవ్వారు. నో అబ్జెక్షన్, యూ మే డై. అంత కోరిక కలిగితే చచ్చిపోతే పోలే అన్నాడు. చనిపోవటం అంటే ఏమిటి గురువుగారు? రాజకుమారి ప్రశ్నించింది. రాజకుమారి చనిపోవడం అని ఒక మాటను 2 ముక్కలు చేశారు. అది బాగుంది. చచ్చిపోవటం అనకుండా చనిపోవటం అన్నది ఆ శ్లేషలో విశ్లేషణ ఉంది, వివరణ ఉంది. చావటం, చనిపోవటం, చచ్చిపోవటం. చని అంటే వెళ్ళి అని అర్థం, పోవటం అంటే ఇక్కడి నుండి మరొక చోటికి మకా మార్చటం అని కాదు. వాస్తవానికి మనం ఎవరము ఏమి కాము, ఎవరము ఇక్కడ శాశ్వతంగా ఉండిపోము. శాశ్వతంగా ఉండేది మరుగుతావున. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏమిటి గురూజీ? మైత్రేయ ప్రశ్న. ఇమ్మోర్టల్గా ఉండేది చైతన్యం. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆత్మకు భౌతిక చైతన్యం ఉంటుంది. మరణం తర్వాత ఆ చైతన్యాన్ని ఆత్మ తనతో తీసుకువెళ్ళటమే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. అప్పుడు ఆత్మకు భౌతిక స్పృహ పోదు, భౌతిక శరీర స్పందన పోదు. భౌతిక శరీరం నశించిన ఉన్న అనుభూతి ఆత్మకు ఉండిపోతుంది. ఆ స్పృహ ఉన్నంతకాలం ఆత్మ మరొక శరీరంలో ప్రవేశించదు, మరొక జన్మ ఎత్తటం కుదరదు. అలాగా ఆత్మ భౌతిక స్పృహతో ఉండిపోవటం ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. అంతేగాని ఈ శరీరం ఇలా శాశ్వతంగా ఉండిపోవటం కాదు. ఊర్ధ్వలోకాలలో సంచరిస్తున్న ఆ ఆత్మకు భౌతిక చైతన్య స్పృహ ఉంటుందని అర్థం. అంటే ఏమిటి? ఫిజికల్ కాన్షియస్నెస్ను తన వెంట తీసుకుపోయినా ఆత్మ తాను భౌతిక శరీరంతో ఉన్నానన్న సంతృప్తితో ఉంటుంది. ఏ జీవుడైనా మానవ జన్మకు వచ్చేది కష్టాలు అనుభవించాలని కాదు. అయినా కష్టాలు తప్పవు. కేవలం సుఖాల కోసం, భోగాల కోసం జన్మించినా అవి పుష్కలంగా లభించవు. జన్మ లక్ష్యం అనుభవం ద్వారా ఆత్మజ్ఞానం పొందటం. ప్రేమనంద నిర్చూసి అంత శక్తి సంపాదించడానికి ఎన్ని జన్మలు తపస్సు చేయాలో అన్నది. గురువుగారు చిన్నగా నవ్వారు. అందుకోసం ఎన్నో జన్మలు అవసరం లేదు. ఈ ఒక్క జన్మలో ఆధ్యాత్మిక పూర్ణత్వం సాధిస్తే చాలు. జన్మ రాహిత్య స్థితి చేరటానికి ఒక్క జన్మ చాలు. చావటం కష్టం, కానీ చావును జయించటం సులభం. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువును దాటి అమృతత్వాన్ని సాధించటం అసాధ్యం కాదు. ప్రతి జీవి లక్ష్యం అదే కావాలన్నది పూర్వ మహర్షుల ఆశయం. సంకల్పం మన ఆలోచనల్ని జయించటంలో ఉంది అసలు కష్టం. కోరికలకు కళ్ళెం వేయటంలో ఉంది. మన ఆలోచనలకు కాలానికి అతీతంగా వెళ్ళగలిగితే మనసుకు పని లేదు. జన్మ జర దుఃఖాలను అవసరం ఉండదు. అంటే మృత్యువుని జయించినట్లే అమృతత్వ సిద్ధి కలుగుతుంది. ఒక్క ఆలోచన దూరం నీకు అమృతత్వానికి. నీలోని అసహనం కరిగిపోని ఆత్మకు పెత్తనం ఇవ్వు చాలు. మరణ సమయంలో మనిషికి పరపజ్ఞ ఉండి ఆత్మకు శరీర భావన ఉంటే మనిషి సశరీరంగా పరానికి చేరినట్లే. స్వర్గం వరకే కాదు, ఆత్మ శరీరగా సత్యలోకాలకు ప్రయాణించవచ్చు. సాధనలో ఆలోచనలు దాటిపోతే కాస్త మృత్యువును దాటిపోయినట్లు, అమృతత్వానికి దగ్గరగా జరిగినట్లు. నాకు మృత్యువు లేదు అని సంకల్పిస్తే మృత్యువును జయించవచ్చు. మహాత్ముల సంకల్ప బలంతోటే అమృతత్వాన్ని సిద్ధింపజేసుకుంటారు. కొంచెం సెన్సు, కాస్త సైన్సు. నాకు దేవుణ్ణి చూడాలని ఉంది, చూపించండి ప్లీజ్. నగ్నమైన ప్రశ్న. గురువు, నీ గురించి నీకు తెలియదు, దేవుని గురించి నీకెందుకు స్వామి? నాకు తెలిసి దేవుడు బయట ఎక్కడా లేడు, నా లోపలనే ఉన్నాడు. నీలో ఉన్న దేవుని నువ్వు చూడగల శక్తి సంపాదించుకోవాలి. దేవుని చూడగల కన్ను ఏర్పడాలి. ఈ కళ్ళకు కనిపించడు భగవంతుడు. మన సంకల్పంలో, అన్వేషణలో, చేసే పనిలో నిమగ్నమైతే తృప్తి మిగులుతుంది. అదే దేవుని నీడ. ఒక గొప్ప భావన నీ అంతరాన్ని స్పృశించి
నిద్ర లేపితే చైతన్యపరిస్తే అది దివ్య భావనే. అయితే భగవంతుని కోసం అన్వేషించడం అనవసరం అంటారని నగ్నమైన ప్రశ్న. గురువు: మాట మార్చకు, నీవు అడిగింది దేవుని చూపించమని. భగవద్వేషణ అంతరంగయానం, అంతర్వీక్షణ వల్ల జరుగుతుంది. భగవంతుడు చైతన్యం, నిరాకారం. నీవు కోరిన దేవుడు నీ మనస్సు వేసుకున్న చిత్రం. మనిషిలో కాస్త సెన్సు, మరి కాస్త సైన్సు ఉండాలయా. ఎంతసేపు మైండ్ని న్యూసెన్స్తో నింపేస్తే ఎలా? ఆ న్యూసెన్స్ నుండి, ఆ బురద నుండి బయటపడి శుభ్రంగా స్నానం చెయ్యి. అవభృత స్నానం అంటారు దాన్ని. అప్పుడు నీ శరీరం, మనసు రెండు ఫ్రెష్ అవుతాయి. గురువుగారు ప్రశ్నించారు. భగవత్ సంకల్పం అన్నావు కదా, అంటే ఏమిటమ్మా? ఈశ్వరాజ్ఞ లేదే చీమైన కుట్టదు అంటారు కదా, ఆమె అన్నది. నీవు నా వద్దకు ఎవరి సంకల్పంతో వచ్చావు? ఏ చీమ నిన్ను కుట్టింది? నీ ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్మే మీ వద్దకు పంపారని నా నమ్మకం. అవును కదూ. నమ్మకాలు, విశ్వాసాలు సరే, వాటికి మూలం ఏమిటి? సంకల్పం. సంకల్పానికి ముందరిది ఆలోచన. ఆలోచన చేసింది నీవు, సంకల్పించింది నీవు, వచ్చింది నీవు. ఆ క్రెడిట్ శ్రీకృష్ణ పరమాత్మకో ఈశ్వరుడికో ఇవ్వటం దేనికి? మనం చేసే ఆలోచనని, మన సంకల్పాన్ని భగవంతుని పరం చేయటం మన బలహీనత. అంటే నీ ఆలోచన పైన నీకు పూర్తి విశ్వాసం కలగక దానిపైన ఈశ్వర ముద్ర వేస్తున్నావు. అంటే నిజానికి నీ సంకల్పమే అది భగవత్ సంకల్పంగా భావించి తృప్తి పడుతున్నావు. నీవు వేరు, భగవంతుడు వేరు అన్న అభిప్రాయం నీది. అలా కాక నేనే భగవంతుడు, నేను వేరు, భగవంతుడు వేరు కాదు అన్న అభిప్రాయం నీలో నెలకొంటే అద్వైతం సాధించినట్లే. మనిషి దేవుడే, అయితే మానవుడుగా అవతరించినప్పుడు తన దివ్యత్వాన్ని దూరం చేసుకున్నాడు. పునర్జన్మలు ఎత్తిన కొలది ఇంకా ఇంకా దూరం అవుతున్నాడు. దివ్యత్వానికి దగ్గరగా జరిగితే తప్ప తిరిగి దివ్యుడు కాడు. తనలోని దివ్యత్వాన్ని గుర్తించనారంభిస్తే తనలో దివ్యశక్తి తిరిగి ప్రవేశిస్తుంది. ఒక్క జన్మలోని దివ్య జీవనం చాలు మనసుని అమరణ చేయటానికి, అమృతత్వం సిద్ధించటానికి. మీరంతా ఒక విషయం గమనించాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, కానీ మన కర్మలకు భగవంతునికి ఏమిటి సంబంధం? మనం చేసే పనిలో భగవంతుడు ఎలా బాధ్యుడు? ఎంతవరకు సబబు? నేను తప్పు చేయటానికి నా మనసు కారణం, నా నిర్ణయం కారణం. శిక్షించవలసింది నా మనసును. కర్మ సిద్ధాంతం నమ్మకంలోని బలహీనత. కర్మను నమ్మేవారు కోట్ల మంది ఉన్నారు. కర్మను దారుణంగా నమ్మితే మనం ముందుకు వెళ్ళలేం, శక్తిహీనులం అవుతాను. ఈ జన్మ కర్మలు మరొక జన్మకు ఎందుకు సంక్రమించాలి? ఇక్కడ అనుభవిస్తే సరిపోదా? అలా కర్మ పాపం పెరుగుతూ పోతే కర్మ విముక్తి ఎప్పటికీ? జన్మరాహిత్యం ఎప్పటికీ? మనం చేసే తప్పుల ఫలితంగా కలిగిన కష్టాలను ఆ కర్మఫలం అనటం విడ్డూరం, పెద్ద బలహీనత. జీవితాన్ని మనంగా నియంత్రించుకోగలిగితే కర్మకు తాగుండదు. మనం కర్మల నుండి విముక్తమైతే కనీసం మానసికంగా ఆత్మ విముక్తమైనట్లే. ఆత్మ స్వతంత్రమైతే మనం స్వతంత్రమైనట్లే. దివ్యత్వానికి అందరూ అరులే. అక్షరాల స్వతంత్రం పొందితే అందరూ అమరత్వం సాధించవచ్చు. జీవితాన్ని మార్చుకోగల శక్తి మనకున్నది. ఒక కథను సుఖాంతం చేయటం, విషాదం చేయటం రచయిత ఇష్టం. మనకు మరొక జన్మ లేదు, అదే ఆఖరి జన్మ అనే నిశ్చయంతో హాయిగా బ్రతికేయండి. గతం బాధించదు, మన పైన గతం నీడలు పడవు. గత జన్మల ప్రభావం, గత కాలపు నీడలు పడలేదనుకోండి, ఎంత హాయి. ఆనందంగా బతికే అవకాశం వదులుకొని దిగులుగా జీవించటం ఎందుకు? 9. ఎందుకు బ్రతకాలి? అవును, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరు మాత్రం ఎందుకు బ్రతకాలి? ఒక విధంగా ఇది చాలా తెలివి తక్కువ ప్రశ్న, మరొక కోణంలో ఇది చాలా తెలివైన ప్రశ్న. ప్రశ్నకు బదిలేది ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరికి వారే. నేను ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్న కాని ప్రశ్నలో ఒక ప్రయోజనం ఆశించి అది మిస్ అయ్యానామన్న ధ్వని వినిపిస్తుంది. ఏమిటా ప్రయోజనం? ప్రతి మనిషి జీవితం అనుభవాల కోసం, సుఖాల కోసం మాత్రమే కాదు, గొప్ప సంస్కారం కోసం. జీవుడు మనిషిగా పుట్టాక ఆశించే అనుభవాలు 2 రకాలు. 1 సుఖానుభూతి, 2 ఆనందానుభూతి. ఆత్మపరంగా లభించేది ఆనందానుభూతి, శరీరం ద్వారా మనసు పొందేది సుఖానుభూతి. నేనెందుకు బ్రతకాలి అన్న తాత్వికతకు పునాది రాయి జిజ్ఞాస, తత్వచింతనకు తొలిమెట్టు. జిజ్ఞాస కలగటానికి ముందది నైరాశ్యంలోంచి అలాంటి ఆలోచనలు తలెత్తుతుంది.
మనిషి ఆధ్యాత్మికంగా వికసించటానికి సిద్ధంగా ఉన్న గుర్తు. ఇక్కడ ఆత్మ ప్రవేశం చేస్తుంది. మనిషిని దైవానికి ప్రతిరూపంగా సృష్టించటం పరమాత్మ లక్ష్యం. భూమిపైకి రాగానే ఆ బొమ్మకు మానవ లక్షణాలు అబ్బాయి. ప్రకృతి అతని మనసును తన స్వాధీనం చేసుకుంది. మనిషి ప్రకృతికి మనసుకు తల వంచాడు. దివ్య స్వభావం పోయి మానవ స్వభావం ఏర్పడింది. నేనెందుకు బ్రతకాలి అంటే ఆ చేజరిన దివ్యత్వాన్ని తిరిగి సంపాదించుకోవటానికి. అంటే మనిషి తనలోని దివ్యత్వాన్ని అన్వేషించాలి, వెతికి పట్టుకోవాలి. ఎవరికెవరు ఈ లోకంలో అన్నది వేదాంతం కాదు, పచ్చి నిజం, జీవిత సత్య స్వరూపం. నిద్రపోతున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రాదు. చనిపోయిన తర్వాత ఆత్మ వీరి గురించి అసలు పట్టించుకోదు. అయినప్పుడు నావారు అనుకోవటంలో అర్థం లేదు. అది ఆత్మబంధం కాదు, సంసార బంధం. మీరు నా ఆత్మ సంబంధికులు, ఆత్మ బంధువులు. మీకోసం నా ఆత్మ ఆరాట పడుతుంది, నా కోసం మీ ఆత్మ వెంపర్లాడుతుంది. మనది ఆత్మల మైత్రి. మనలను సుఖపడవద్దని ఏ దేవుడు శాసించలేదు, కష్టపడమని శాసించలేదు. ఉన్న అవకాశాలను సద్వినియోగపరుచుకొని కష్టాల పాలయ్యేది మనమే. ఉన్న అవకాశాలను దుర్వినియోగపరుచుకొని కష్టాల పాలయ్యేది మనమే. ఆనందంగా జీవించగలిగి జిడ్డు ముఖాలతో సీరియస్గా బ్రతకటం మనిషి ఛాయిస్. అసలు ఆనందం అంటే మనకు తెలుసునా అనిపిస్తుంది. అసమానం అయిన దానికి కాని దానికి పల్లి కిలించటం, పిల్లపిల్ల నవ్వేయటం, వెలికిగా ప్రవర్తించటం ఆనందం కాదు. గంభీరంగా ఉంటూనే గుండెలో పొంగి పొరలే తృప్తి, కళ్ళలో మెరుపు ఆనందాన్ని సూచిస్తుంది. కంటి చూపుతో గుండె లోతుల్ని తరచటంలో ఆనందం ఉంది. గుండెల్ని గుబగుబలాడించటంలో అసలైన ఆనందం ఉంది. కంటి చూపులో కంటి తడి తొలగించటంలో నిజమైన ఆనందం ఉంటుంది. ఆనందం అంటే హృదయస్పందన, అవరోధాలు లేకుండా భావనాలోకంలో విహరించటంలో ఆనందం తొంగి చూస్తుంది. అది ఆత్మపైన ముసుగు తీయటం, బాధల్ని దూరం చేసి సంతోషాన్ని సృష్టించుకోవటం. నేను ఎందుకు బ్రతకాలి అని పిచ్చిగా ఆలోచించడం కన్నా ఎవరి కోసం బ్రతకాలి అని ప్రశ్నించుకుంటే సమాధానం లభిస్తుంది. మనిషి తన కోసం బ్రతకాలి, ఇతరుల కోసం జీవించాలి, పరాన్ని దృష్టిలో ఉంచుకొని జీవనయాత్ర సాగించాలి. ఈ మహావిశ్వంలో, విశాల సంసారంలో నా కోసం నేను జీవిస్తున్నాను అనుకోవటం గొప్ప. అలా జీవించిన నాడు తన సర్వస్వాన్ని విశ్వ కళ్యాణానికి వినియోగించి తీరుతాడు. అది అంతే. బ్రతకం వేయటం వేరు, జీవించటం వేరు. జీవిత అవసరం వేరు, భౌతిక అవసరం వేరు. మనకు కనిపించేవన్నీ భౌతిక అవసరాలే. కనిపించనిదొక్కటే ఆనందం, అది ఆత్మ సంబంధి. ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమ అవసరం. సృష్టికి ప్రేరణ ప్రేమ, స్త్రీ పురుష మమేక సంగమం ప్రేమ, సంతానోత్పత్తికి కారణం ప్రేమ. ప్రేరణ ప్రేమ. ప్రేమను పూత పూసుకునేది కామం. ఇంతో అంతో కామంతో ప్రేమ కలుస్తుంది, కానీ ప్రేమలో కామం కలవదు. కామం లేకుండా ప్రేమను పంచటం అసాధ్యం కాదు. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, కామంలో స్వేచ్ఛ ఉండదు, వంచన ఉంటుంది. ప్రేమలో ఆత్మాభిమానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి. ఒక విధంగా ఆత్మదర్శనం కలిగేది ప్రేమ ద్వారానే అనిపిస్తుంది. అందుచేతనే ప్రేమను పవిత్రమేమ అంటారు, కామాన్ని ఎవరు పవిత్ర కామం అనరు. సో జీవితం ఎందుకు? ఆనందంగా జీవించటానికి, సుఖంగా బతకటానికి, బ్రతుకును ప్రేమ పాత్ర చేసుకోవటానికి. ఈ 3 సూత్రాలు పాటిస్తే బ్రతుకే జీవన యోగం అవుతుంది. అందుకే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా సాధన చేస్తున్న మనం మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపిస్తాము. తపస్సు, యోగం మాత్రమే కాదు, మానసిక వికాసం, ఆత్మ సంస్కారం ప్రతిబింబించే ఏ పని అయినా యోగమే. ఆ పనిలో కౌశలం అవసరం, దానినే కర్మ కౌశలం అంటారు. అది యోగంతో సమానమే. ఎన్నుకున్న పనిలో ప్రావీణ్యం సంపాదించటం, పరాకాష్ఠకు చేరటం యోగం. అందులో తృప్తి, ఆనందం, తన్మయత్వం లభించటం యోగ సాధన. మనిషి ఏ లక్ష్యాన్ని ఎన్నిక చేసుకుంటే అటుగా పయనించాలి. లక్ష్యం లేని జీవితం దండగా. బ్రతికి ప్రయోజనం ఏమిటి? మన బ్రతుకు సమాజ వికాసానికి రవంత పనికి రావాలి. అది క్రమంగా విశ్వ పరిణామ కార్యానికి సహాయపడాలి. మన చేయవలసిన పని ఏమిటో ఆత్మ మనకు గుర్తు చేస్తుంది. మన ఆత్మని కాస్త నిద్రలేపి చైతన్యపరిస్తే చాలు, మిగతా పని ఆత్మ చేసుకుంటూ పోతుంది మనసు సహాయంతో. ఈ ప్రపంచం వదిలిపోయేటప్పుడు ఇక్కడ మన ముల్లె ఏది వదిలిపోము.
దానికోసం తిరిగి రావాల్సిన అవసరం అనుకో. అలా తిరిగి రావాలనే సంకల్పం మరణ సమయంలో లేకుండా పోతే ఆత్మ మళ్ళీ జన్మకు రాదు. అదే అమృతత్వ సాధన. మృత్యోర్మ అమృతంగమయ. దేవ మానవ మైత్రి. ఒక విధంగా మనుషులు దేవతల ప్రతిరూపాలు. భగవంతుడు దేవతలను సృష్టించిన శిల్పంతోనే మానవులను సృష్టించి ఉండాలి. వారిది దివ్యత్వం, వీరిది మానవత్వం. మనుషులకు మంచి చెడు విచక్షణ కోసం మనస్సు అనే యంత్రాన్ని అదనంగా ప్రసాదించాడు. ఒక స్పందించే హృదయాన్ని అనుగ్రహించాడు. ఆ హృదయం నిండా ప్రేమ నింపుకోమని, మనసు నిండా జ్ఞానం నింపుకునే అవకాశం కల్పించాడు. ప్రేమ జ్ఞానం పుష్కలంగా ఉన్న మనిషికి సరాసరి పరమాత్మను చేరే వీలు కల్పించాడు. కానీ మనిషి భగవంతుని మరచి దేవతల చుట్టూ ప్రదక్షిణం చేయసాగాడు. మనిషి ప్రేమకు, ఆరాధనకు దేవతలు ప్రసన్నులు కావడం జరిగింది. ఇంతో అంతో దివ్యత్వం సంపాదించిన మనిషి సరాసరి స్వర్గానికి ఆహ్వానించి సకల సుఖాలు కల్పించసాగాడు. స్వర్గ సుఖాలు మరిగిన మనిషి లక్ష్యం చెడిపోయింది. అలాగా మనుషులకు దేవతలకు మైత్రి ఏర్పడింది. దేవతలు మానవులుగా జన్మించడానికి కారణం స్వర్గంలో వైవిధ్యం, కొత్తదనం లేకపోవటం. ఇంద్రియాలే లేనప్పుడు ఇంద్రియ తృప్తి ఉండదు కదా. మానవ జన్మకు వస్తే అనుభవానికి, తృప్తికి, అనుభూతికి ఉంటుంది. అనుభవానికి శరీరం కావాలి, అనుభూతికి మనసు ఉండాలి. జన్మాంతంలో అలా వచ్చిన వారు శూన్యంలోకి నిష్క్రమిస్తారు, తిరిగి స్వర్గం చేరరు. మానవ జన్మకు తిరిగి రారు, శూన్యంలో లయించిపోతారు. ఆ శూన్యం ఇటు భూలోకానికి, అటు స్వర్గానికి సంబంధించింది కాదు. అది బ్రహ్మ ఎక్కే స్థితి కాదు, పరమాత్మ సన్నిధి కాదు. అది ఒక విధంగా త్రిశంకు స్వర్గం. అసలు స్వర్గానికి భూమికి మధ్య ఉండేది. అక్కడ చేరిన జీవులకు ప్రపంచ సుఖాల పట్ల మమకారం పోదు, పరలోకాలకు చేరాలన్న ఆకాంక్ష ఉండదు. భూమిపైన ఎంత వేగంగా జన్మించాలన్న ఆరాటం, తిరుగు స్వర్గం వెళ్ళాలని ఉండదు. శూన్యంలో శూన్యంగా ఉండిపోవాలని అనిపించదు. సత్యలోకాలను చేరాలంటే శక్తి చాలదు. అప్పుడు మరొక మారు మానవ జన్మకు వచ్చి సుఖభోగాల పట్ల ఆసక్తి లేకుండా దివ్య జీవనాన్ని సాగించి సత్యాన్వేషిగా జీవించి సరాసరి సత్యలోకాలకు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. దేవతలు అలా మోజుపడి స్వర్గాన్ని వదిలి భూలోకం రావటం ఎక్కువైంది. మానవ జనాభా పెరిగింది, జీవిత లక్ష్యం మారింది. మనిషి తన మూలాన్ని మరిచి దైవత్వానికి దూరమైనాడు. దైవాన్ని మరిచిన మనిషి దివ్యత్వాన్ని చేజార్చుకున్నాడు. ఆత్మను వదిలిపెట్టి అహంకారాన్ని ఆశ్రయించాడు. నేను భగవంతుడు ఒకటే, నేను వేరు భగవంతుడు వేరు కాదు అన్నది అద్వైత భావన. నేను రంగం నుండి నిష్క్రమింపజేస్తే మిగిలేది భగవంతుడు ఒక్కడే. అది పారమాత్మికం, అదే పరమాత్మ తత్వం. చివరకు మిగిలేది ఈ లోకంలో మనిషి ప్రధాన సమస్య ఆకలి తీరటం. మనిషికి పెద్ద శత్రువు మృత్యువు. మనం యోగులం మృత్యువును దాటి అమరత్వం సాధించే అర్హత కలవాలం. ఆకలి మృత్యువులను మించిన సమస్య అహం. యోగ సాధకులకు, తాపసులను వదలనిది అహంకారం. అహాన్ని వదిలిన యోగి ఇహంలోనూ ఆనందం పొందగలడు, పరాన్ని అందుకోగలడు. అహం లేని వారికి మృత్యువు ఏం చేయదు. నా వరకు నేను ఎందుకు జన్మించాను? మీరు అడగబోయే ప్రశ్న ఇదేనని నాకు తెలుసు. నన్ను నేను తెలుసుకోవడానికి మాత్రమే జన్మించాను. చాలా వరకు గత జన్మలో మాస్టర్ గారి సన్నిధిలోనే యోగ సాధన పూర్తి చేశాను. వారి పని మీదనే ఈ జన్మకు వచ్చాను అని నాకు అనిపిస్తుంది. అందుచేత ఆ నిర్ణయానికి వచ్చానంటే ప్రయత్నించకుండానే యోగ ఫలాలు అనేకం నాకు అందుతున్నాయి. నేను మాస్టర్ పంపిన ఏజెంట్ను మాత్రమే అంటారు శారద గురువు గారు. 12 తెలుసుకోవటం ఎలా? తెలుసుకోవటం అంటే అనే విషయంతో ఎన్నో ప్రాచీన గ్రంథాలు అధ్యయనం చేస్తాం. సిద్ధాంతాలను పుక్కిడి పట్టి రాద్ధాంతం చేస్తాం. ఎన్ని చదివినా అది మౌలిక జ్ఞానం కానే కాదు. అది మన సొంతం కాదు, అనుభవం మనది కాదు. మనం డైరెక్ట్గా తెలుసుకున్నప్పటి తృప్తి అందులో కనిపించదు. అనుభూతి అన్నది పాండిత్య ప్రకర్ష వల్ల సిద్ధించదు. ప్రతి జిజ్ఞాసి స్వతంత్ర ఆలోచనకు సిద్ధపడాలి. అసలు జిజ్ఞాస అంటే స్వతంత్ర ఆలోచన, స్వంత జ్ఞానం, తానుగా తెలుసుకోవటం. జ్ఞానం ఎవరు ఎంత దిగుమతి చేసుకున్నా అది వారి సొంతం కాదు, తృప్తి కలగదు. తృప్తి కలగాలంటే అది ప్రత్యక్ష అనుభవం అయి తీరాలి. అది పరోక్ష అనుభూతిని కలిగించాలి. ఇంతమంది యోగం చేయటం ఎందుకు? వేల సంవత్సరాలుగా తపస్సు చేయటం ఎందుకు? తాముగా సత్యం దర్శించాలనే కదా. నీవుగా సత్యాన్ని అనుభూతిస్తే
అది ఎన్లైటన్మెంట్ అవుతుంది. అది ఆత్మజ్ఞానం, అది ఆత్మ వికసనం. ఎన్లైట్మెంట్ అంటే తనదైన తేజోవలయంలో ఐచ్ఛికంగా ప్రవేశించటం. మనం ఎంతైనా తెలుసుకోవచ్చు. మనసుకు గొప్ప సామర్థ్యం ఉంది. మెమరీకి పరిమితి లేదు. మనిషిగా జీవిస్తున్న భగవత్ ప్రజ్ఞను మనసుతో అందుకొని వీలున్నది. ఏ కాస్త దివ్య భావనలు కలిగినా వాటిని వాస్తవంలోకి అనువదించుకోవచ్చు. తనంత తానుగా తెలుసుకోవటం వలన ప్రజ్ఞా విశేషం. ప్రజ్ఞ ఏర్పడితే క్షణంలో మన ముందు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. కళ్ళలో స్వర్గం సాక్షాత్కరిస్తుంది. తెరచిన తలుపులు 13. క్లోజ్డ్ మైండ్ అనే మాట మీకు తెలుసు. అంటే ఏమిటి? సామాజిక చైతన్య పరిధిని దాటిన ఆలోచనల్ని అంగీకరించలేకపోవటం. అవి మూసుకుపోయిన తలుపులు. అంటే బ్రెయిన్లోని సున్నిత భాగాలు కొన్ని ఉన్నత భావాలకు స్పందించకపోవటం. వాటిని భరించలేక కుంచుకుపోతాయి. దానిని యోగ పరిభాషలో చెప్పాలంటే పిట్యూటరీ గ్లాండ్ కొంత మేరకే తెరుచుకున్నట్టు. పిట్యూటరీ గ్లాండ్నే బ్రహ్మగ్రంథి అంటారు. అది కొంతవరకే యాక్టివేట్ అయినట్లు. అంటే సామాజిక చైతన్య విషయాలను మాత్రమే సామాన్యుని బ్రెయిన్ అందుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఒకరు ప్రతిభావంతుడు అవటానికి, మరొకరు మందబుద్ధి కావటానికి కారణం ఏమిటి? మొదటి రకం ఓపెన్ మైండ్, రెండవ రకం క్లోజ్డ్ మైండ్. ఓపెన్ మైండ్ వారు ఎందుకు ఏమిటి అని ప్రశ్నిస్తారు, నిగ్గుదీస్తారు. క్లోజ్డ్ మైండ్ వారు చెప్పింది ఆమోదించి తలుపుతారు. మనం బ్రెయిన్ను పూర్తిగా ఉపయోగిస్తే శరీరాన్ని కాంతి శరీరంగా మార్చవచ్చు. క్షణంలో మన భౌతిక శరీర కాంతి కిరణ సమూహంగా పరివర్తన చెందగలదు. ఆ కాంతి శరీరం శాశ్వతంగా నిలిచిపోతుంది. దానికి మరణం లేదు. మరణించేది, నశించేది భౌతికమే కదా. కాంతికి నశింపు ఉండదు, మరణం ఉండదు. నీ మనసుకు అన్ని శారీరక రుగ్మతల్ని క్షణంలో తీసివేయగల శక్తి ఉంది. కావలసిన రూపం ధరించగల సామర్థ్యం మనసుకు ఉంది. మనసుకు పరిమితి లేదు. మనం 3/2 శక్తిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం. మిగిలిన జాగాను యోగంతో నింపుకోగలగాలి. మన పిట్యూటరీ సిస్టమ్ క్రమబద్ధం అయినప్పుడు, అంటే సంపూర్ణంగా వికసించినప్పుడు మన మీద సున్నితంగా మహాచురుకుగా పనిచేస్తుంది. అంతవరకు పిట్యూటరీలో దాగి ఉన్న ఆత్మశక్తులు తర్వాత ఆర్జిత శక్తుల్ని అప్పనంగా వచ్చి చేరిన ప్రజ్ఞను మనసు వదులుకోదు. మన మీద సంపూర్ణ ప్రజ్ఞను పొందినప్పుడు, సంపూర్ణ చైతన్యం అనుభవించినప్పుడు, పూర్ణ ప్రజ్ఞ విలసితమైనప్పుడు ఈ లోకంలో చేయవలసిన పని కనిపించదు. అంతా అల్పం అనిపిస్తుంది, అంతా అశాశ్వతత్వం అనిపిస్తుంది. అంతటి దివ్య ప్రజ్ఞను ఈ లోకంలో ఎలా వినియోగించటం? ఇక్కడ భౌతిక శరీరం ఉన్న పరమపద నిర్వాణ పథంలో సంచరిస్తుంది. అదే పరనిర్వాణ స్థితి. పిట్యూటరీ పూర్తిగా వికసించటం అంటే మృత్యుని జయించటం, వార్ధక్యాన్ని అధిగమించటం, నిత్య యవ్వనంలో ఉండటం. అది సంకల్ప బలం. నాకు ముసలితనం లేదు అనుకుంటే, నేను మృత్యువును జయిస్తాను అనుకుంటే మృత్యువు మన దరికి రాదు. రుగ్మతల బాధలు ఉండవు. అది పిట్యూటరీ ప్రభావం. క్షణంలో సంకల్ప మాత్రంచే మరో భూమికను చేరవచ్చు, మరొక సూక్ష్మ శరీరం ధరించవచ్చు, అందులో ప్రవేశించవచ్చు, చనిపోయిన మనిషిని బ్రతికించవచ్చు. మనం చనిపోయిన తర్వాత కొంతకాలానికి పునరుత్థానం కావచ్చు. అదే దివ్యత్వానికి కైవల్య శిఖరం. 14 కుసమెరుపు. ప్రతి ఆత్మకు ప్రతిసారి జన్మకు వచ్చే ముందు తన కథ తెలుసు. ఎందుకు జన్మకు రావటం? జన్మ రాహిత్య స్థితికి అవసరమైన సంస్కారం, జీవితానుభవం కావాలి కనుక జన్మకు వస్తుంది. మరిన్ని మార్కులు సంపాదించాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. అయితే జన్మకు రావటంలో జగన్మాయలో పడి వచ్చిన పని మర్చి సుఖాలకు తల ఒగ్గుతుంది, మార్గం తప్పుతుంది. కోటికొక్కరు సంకల్పానికి అనుగుణంగా జీవించి లక్ష్యం వైపుగా పయనించగలుగుతారు. జీవితం అందరికీ ఒకటి. లోపలి ఆత్మ సంస్కారంలోనే విజ్ఞత బయటకు వస్తుంది. జన్మాంతంలో మన వెంట వచ్చేది సంస్కారం ఒకటే, మరలా వెంట తెచ్చుకునేది సంస్కారం మాత్రమే. అదే జన్మ సంస్కారం. జీవితంలో జరిగేది ఎలాగ జరుగుతుంది అనుకోవటం మూర్ఖత. మనిషి మంచి వైపుగా సాగాలి, ప్రయత్నించాలి, మంచి ఆలోచనల్ని మన్నించాలి, మంచిని స్వాగతించాలి. అన్ని ఆలోచనలు ఉపయోగపడకపోవచ్చు. జ్ఞాన మందిరం తలుపులు తెరిచి ఉంచటానికి ఆ మంచి ఉపయోగిస్తుంది. మన ప్రయత్నం మనం చేశామన్న తృప్తి మిగులుతుంది. ప్రయత్నమే చేయని వారికి విజయావకాశాలు ఉండవు.
ఓపెన్ మైండ్లో జీవించటం గొప్ప వరం, అది గొప్ప అవసరం. ఓపెన్ మైండ్తో జీవించేవారే ప్రజ్ఞావంతులవుతారు. వారే జీవితంలో మంచిని స్వాగతించగలరు, ఇంకా మంచి ప్రవేశించడానికి అవకాశం కలిగిస్తారు. ఎవరు ఎన్నడూ అవకాశాలను చేజార్చుకోకూడదు, అవసరాలను కుంచుకోనవసరం లేదు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించటంలో పూర్ణత్వం ఉంది. అప్పుడే హృదయం తలుపులు తెరిచి దివ్యత్వాన్ని స్వాగతిస్తుంది. భయ సందేహాలను పూర్తిగా వర్జించాలి. భయంతో బతికినంత కాలం ఆనందం మన దాపులకు రాదు. ప్రస్తుతంలో వాస్తవికంగా జీవించటం అలవాటు చేసుకుంటే బాధలు, భయాలు, అనుమానాలు ఉండవు. ఆనందంగా జీవించటానికి అవరోధంగా ఉన్న వేటినైనా తక్షణం వదిలిపెట్టడం మంచిది. చివరకు ఆత్మీయులైనా బంధువులైనా సరే వదలక తప్పదు. నా జీవితం నాది, మీ జీవితం మీది, ఎవరి జీవితం వారిది. నిర్భయంగా సత్యాన్ని ఆమోదించే మానసిక సంస్కారం, చైతన్యం అవసరం. ఎవరి అనుభూతి వారికి ముఖ్యం. హృదయం అందించే సందేశాలు, అంతరాత్మిచ్చే సంకేతాలు పరమాత్మ ఆదేశాలుగా భావిస్తే లక్ష్యం నెరవేరినట్లే, గమ్యాన్ని చేరుకున్నట్లే. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. మాస్టర్స్ నమస్కారం.